వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరో అని ఎవరన్నారో కానీ అక్షరాల ఎవర్ గ్రీన్ హీరో ఆయన 86 ఏళ్ల వయసులోనూ దసరా బుల్లోళ్ళగానే ఉంటారు. రూపమే కాదు ఆలోచనలోనూ అంతే స్పష్టత కనిపిస్తుంది. కళాకారుడిగా దాదాపు 7 దశాబ్దాలు నడిచిన ఈ బహుదూరపు పాఠశారి లివింగ్ లెజెండ్ ఏఎన్ఆర్తో ఇవాళ. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. థ్యాంక్ యూ. మీతో చేయటం ఒక నాకు కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మీ అనుభవం అంత లేదు, నా వయసు అంతా. ఓపెన్ హార్ట్ అంటే నా ఓపెన్ హార్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే హార్ట్ ట్రబుల్ ఉందని మీకు తెలుసు కదా. అవును. వీ హ్యాడ్ ఎ స్కార్ ఆన్ మై హార్ట్. ఒకసారి అది బద్దలైంది. అవును. దాన్ని ఏదో సర్దారు అని చేత నా హార్ట్లో డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అటు ఇటు సర్దుకోవాలి. పర్వాలేదు, ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుందాం. కానీ యాక్చువల్గా కూడా బైపాస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే వాళ్ళల్లో ఇంత హెల్దీగా ఇంతకాలం లాంగెస్ట్ సర్వైవల్ కింద రికార్డు కూడా వచ్చినట్టుంది మీకు. రికార్డు అవునండి. అంటే ఒకటి అక్టోబర్ 18, 1974 జరిగింది నాకు. కేఎల్ ప్రసాద్ గారికి సెప్టెంబర్ 30th జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హీఈస్ ద ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్. ఓకే. చేత మరి కారణాలు ఏమన్నా కానీ 74 తర్వాత ఒకసారి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వరల్డ్ టూర్ చేసి వస్తుంటే బాంబేలో పడిపోయాను. అప్పుడు సేవ్ చేశారు. సేవ్ చేస్తే మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే ఓన్లీ 35% కెపాసిటీతో రన్ అవుతుంది హార్ట్ అన్నారు. అయినా కూడా మళ్ళీ స్టేట్స్కి వెళ్ళాను, మళ్ళీ చేయించాను. చేస్తే హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక పెన్సిల్, కరెంట్ పెన్సిల్తో హార్ట్ స్టాప్ చేస్తారు బైపాస్ చేయడానికి. ఓకే. అంటే మనం అన్ని హార్ట్ లంగ్ మిషన్కి ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత కానీ రిపేర్ చేయలేరు కదా. అవును. అట్లా చేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ దాంతోనే లేపుతారు అనెస్థీషియా నుంచి. శక్తి లేకపోతే హార్ట్లో 100% శక్తి లేకపోతే లేవలేదు. 2-3 సార్లు ట్రై చేసి క్లోజ్ చేస్తారు. అయిపోయింది, చచ్చిపోయాడు అంటారు. ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అని మళ్ళీ వాళ్ళకి అనుమానం వేసి ఓపెన్ చేసిన తర్వాత హార్ట్ ఫంక్షనింగ్ చూసి చేయొద్దు, బ్రతికినంత కాలం బ్రతుకుతాడు, వదిలిపెట్టేద్దాం, లేకపోతే వీ మే బి కిల్లింగ్ హిమ్ ఆన్ ది టేబుల్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి బానేశారు. అంటే ఇక దాని తర్వాత వాళ్ళ క్యాలిక్యులేషన్లో 3-4 సంవత్సరాలు బ్రతుకుతాను. అది జరిగి 1988 ఆగస్ట్, అంటే 21 years. మరి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే, యూఆర్ లుకింగ్ మోర్ యంగర్ దెన్ మీ. యూఆర్ 86 ఇప్పుడు. 86 రన్నింగ్ అండి. 86 రన్నింగ్. సో స్టిల్ ఏంటంటే ఎక్కడ కూడా పట్టుత్వం, అంటే శరీరం కూడా అదే స్టిల్ అదే పట్టుత్వం. ఐఎమ్ లక్కీ. దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ఇట్, బట్ స్టిల్ ఐఎమ్ లక్కీ. ఐ థింక్ ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ ఈజ్ లివింగ్ ఆఫ్టర్ 35 years. 35 yearsగా ఉన్న వాళ్ళంటే రికార్డులో ఎవరు లేరు. సో మీరు సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఒక స్వర్ణయుగాన్ని నుంచి ఈ యుగం, ప్రస్తుత యుగంలోకి అన్నీ చూసిన వాళ్ళు. సో మీరు చూశారు, మీ కుటుంబంలో వాళ్ళు రావటం చూస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి పరిస్థితికి, అంటే ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి, అప్పుడు మీరు బాలరాజుతో మొదలై ఉండింది, ఇప్పుడు వచ్చేటప్పటికి ముదుర్స్, అదుర్స్ ఇలాంటి ఇలా వస్తున్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే, ఈ పరిణామం? ఏమనుకుంటా ఎందుచేతంటేనండి, ఒకటి సార్, తల్లిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఏ తల్లిలో కూడా లోపాలు ఉండవు. ఆ తల్లిపాలు తాగి ఎదిగి వృద్ధిలోకి వచ్చి నలుగురి చేత ఆహా అనిపించుకుని కొన్నిసార్లు విమర్శింపజేయబడి ఇన్నైనా మనం తల్లి బిడ్డలమే. ఇప్పుడు నా తల్లిని నేను తిట్టలేను. ఎదిగిన కుర్రవాడిగా నా తల్లి తప్పు చేస్తోందని తిట్టలేను. మదర్ ఇండస్ట్రీ అంటాం కదా. అవును. ఆ మదర్ ఇండస్ట్రీని తిట్టలేను, బట్ నేను పొగడలేను. మీరు అడిగితే సమాధానం దానికి చెప్పలేను. కానీ మీకు ఏదో ఒక కనీసం మా మనోవేదన కలిగిస్తూ ఉండాలి. సందేహమే ఉంది, సందేహం లేదు. ఏంటి ఇలా జరుగుతుంది?
అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఎలా పతనం అని అనకపోయినా ఎలా దిగజారింది అన్నది. దిగజారడం మాత్రం ఖాయం. ఉమ్, కారణం అంటే అవుట్లుక్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. ఉమ్, ఇదివరకు అప్పుడు కళతోనే పని, ఇప్పుడు కళతోనే పని. ఈవెన్ చెడు పిక్చర్లో కూడా కళ ఉంటుంది. yes. పెయింటింగ్ బాగుండొచ్చు బాగుండకపోవచ్చు కానీ మాత్రం కలర్స్తో వచ్చేదే కదా. అంతేగా. దట్స్ నాట్ బైట్స్. అంచేత ఇప్పుడు పిక్చర్ తీయడం కళే, అప్పుడు పిక్చర్ తీయడం కళే. కానీ అప్పుడు వ్యాపారమే, ఇప్పుడు వ్యాపారమే. ఆ వ్యాపార ధోరణిలో ఇప్పుడు ఎవరేమైపోయినా పర్వాలేదు అనుకునే స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత అంటూ కొంత ఉండేది. బాధ్యత కొంత ఉండేది, దృక్పథంలో మార్పు ఉండేది. ఉమ్, అందుచేత ఇక మరి ఏం చెప్తామండి, మనం ఏం చెప్పాలి. ఇప్పుడు బట్టలు చూస్తుంటే, ఆడపిల్లలకి బట్టలు చూస్తుంటే మిల్లులు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకి సేల్స్ ఉండట్లేవు బట్టలు. అక్కర్లా, 2 ముక్కలు చాలు. అలా ఉంది, ఏం చేస్తామండి. బట్ ఒక వెటరన్గా, ఎందుకంటే వర్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఐ థింక్ మీ కాంటెంపరీ సర్వైవల్ ఎవరున్నారు? గుమ్మడి గారా? ఆయన కూడా మీ తర్వాత జూనియర్. గుమ్మడి గారు. అదే మీ జూనియర్ ఆయన, అంతే కదా? ఓన్లీ వన్ సీనియర్. సీనియర్. సో ఉన్నది నేనే. సో ఏంటి కనీసం ఎదుగు ఇట్లా దాని బదులు ఇట్లా ఉండొచ్చు అని ఏమన్నా గైడ్ చేయాలన్న భావన కానీ ఎవరికి గైడ్ చేస్తామండి? ఎవరికి చేయాలనిపిస్తా? మీరు అడుగుతున్నారు నన్ను. నేను ఎవరన్నా వచ్చి అబ్బా మీరు అది చేసే తప్పు అని నేను వాళ్ళ దగ్గర చెప్పలేను కదా. ఏమంటే ఇది ఎట్లా ఉందంటే నేను చెబుతాను. మరి అడగరు కదా ఎవరు, నన్ను ఎవరు అడుగుతారు? నన్ను అడిగితే వీడు ఛాందసుడు, నా పిల్లలే అడగకపోవచ్చు సమ్ టైమ్స్. ఎందుచేతనంటే కొన్ని యాక్షన్లు వాళ్ళు చేసేటప్పుడు అవి నేను నిరసిస్తాను. ఓసారి నాగార్జున అడిగా, ఏదో కొంచెం అక్కడక్కడ లిటిల్ మూమెంట్స్లో ఎక్కడో 1 or 2 ప్లేసెస్లో వల్గారిటీ పడచూపుతున్నట్టు ఉంది నాన్న, మీరు మిగతా పిక్చర్స్ చూడడం లేదు. యూఆర్ ఇన్ ఏ కాంపిటీషన్ విత్ నాగయ్య గారు, నారాయణరావు గారు, సిహెచ్ నారాయణరావు గారు, దాని తర్వాత మీ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు వాళ్ళతోనూ, రంగారావు గారు వాళ్ళతోనూ. వాళ్ళకి గొడవలు లేవు, మీకు గొడవలు లేవు, అందరూ సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ నేచరే వేరుగా ఉంది. ఇప్పుడు అట్లా కాదు, నేను నా కాంపిటీటర్స్తో నేను నిలబడాలి. మరి నేను కూడా నిలబడాలి కదా. నేను ఎందుకు పనికి రాకుండా పోతే, నన్ను ఎవరు బుక్ చేయకపోతే మీరు సంతోషపడరు కదా. అందుకని వాళ్ళు చేసినంత చేయకపోయినా నేను కొంత చేయాలి కదా అని సమాధానం చెప్పాడు. ఐ థాట్ దట్ హీ ఈజ్ రైట్. కాలంలో వచ్చిన మార్పుని అతను మాత్రం ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీది హై స్కూల్ ఎడ్యుకేషన్? హై స్కూల్ కూడా కాదండి, ప్రైమరీ, 4th class. ఎలిమెంటరీ స్కూల్, దట్స్ ఆల్. 4th class. బట్ 4th class చదివి ప్రపంచాన్ని అంటే స్కూల్ ఎడ్యుకేషన్తో అనేది సంబంధం లేకుండా ప్రపంచాన్ని చదివిన ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ప్లస్ ఇంగ్లీష్ విషయం వచ్చినప్పటికి అపారమైన పరిజ్ఞానం, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఎట్లా సాధించుకోగలిగారు? అంటే ఇదంతా ఒక బాధతో, ఛాలెంజ్తో వచ్చిందేనండి. కసి, చాలా కసి. ఐ హ్యాడ్ సో మెనీ ఇన్సల్ట్స్ ఇన్ మై లైఫ్. ఇంగ్లీష్ రాకపోవటం వల్ల మెనీ టైమ్స్. అయ్యా, ఒకటి కాదు, పిల్లలు ఇచ్చేవారు కాదు, మేనమా కూతుర్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ సినిమా వాళ్ళు, నాటకాల వాళ్ళు, వ్యభిచారులు, తాగుబోతులు, ముట్ల బొటాకూర్లు. ఇట్స్ ఒపీనియన్. ఎవరో ఒకళ్ళు చేస్తే మరి అందరికీ వస్తుంది అది. ఎవరో ఒక్కరు జనరల్గా ఉన్న అభిప్రాయం అది. అది మరి సొసైటీలో ఒక్కరు చేస్తే ఎవరికి తెలుస్తుందండి? అవును, ఎవరికి చేస్తుందండి? ఇక్కడున్న మీ ఆఫీస్లో ఉన్న ఒక కుర్రాడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు, మీకు ఎక్కడ తెలుస్తుంది? భార్యని తీసుకెళ్ళాడు, చెల్లెల్ని తీసుకెళ్ళాడు, కష్టంగా అమ్మాయిని తీసుకెళ్ళాడు. నేను తీసుకెళ్తే మీ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. ఏమండి, అవునా కాదా చెప్పండి? 100% నేను ఏకీభవిస్తాను. దిస్ ఇస్ ట్రూ. అంచేత పాపులారిటీ ఇస్ సిన్. అంచేత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నా పెళ్ళి అయిన తర్వాత అన్నపూర్ణ, ఏమండి ఇంగ్లీష్ పిక్చర్ చూడండి, నేను ఎప్పుడు చూడలేదు, చూపించండి. ఈ గ్లోబ్ తీసుకెళ్ళారు. అప్పటికి లైలా మజ్ను, కీలుగుర్రం తమిళ్లో తీశారు, లైలా మజ్ను డబ్ చేశారు, కీలుగుర్రం తమిళ్ డబ్ చేశారు. ఈ రెండు చాలా సక్సెస్ఫుల్గా పోయినాయి. అక్కడ డబుల్ పిక్చర్స్ సక్సెస్ఫుల్గా పోయినాయి. కొన్నిటికి నేను వెళ్ళి గిప్పులు తీసుకురావడం, 100 days తీసుకురావడం జరిగింది డబ్బింగ్ పిక్చర్స్కి. సరే, నేను పాపులర్ అయ్యాను. శివాజీ గణేష్ను, జమినీ గణేష్ను ఫీల్డ్లోకి రాలేదు అప్పుడు. ఓకే. అసలు తమిళ పిక్చర్స్లో కూడా నేనే కుర్రాడిని.
ఆ స్థితిలో అందరూ లేచారు, బాల్కనీలో అందరూ లేచారు. న్యూ గ్లోబుల్లో ఎవరు వరలక్ష్మే అని ఒకడు, అబ్బాయి అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటాయి కదా అని ఇంకొకడు, అంజలి పొట్టిగా ఉంటుంది కదా ఇంకొకడు, భానుమతి కొంచెం భానుమతి ఎందుకంటే లావుగా ఉంటుంది కదా అని ఇంకొకడు. మరి ఎవరు అయి ఉంటారు? ఎవరో కొట్టుకొచ్చి ఉంటాడు అమ్మాయి, ఎక్స్ట్రా అమ్మాయిని అన్నాడు ఇంకొకడు. ఇవన్నీ నా వైఫ్ వింటూనే ఉంది. నేను ఆవిడకి తెలియదు, నేను ట్రాన్స్లేట్ ఆవిడ అరవలో అని ఉంటారు, తెలియదు, ట్రాన్స్లేట్ చెబుతున్నాను. చెప్పారు ఇవన్నీ. యార అంద పొண்ணు అని వాడు అంటున్నాడు. అదే అంటే అది యశ్వలక్ష్మి ఇరుకు అన్నాడు ఇంకోడు. அதுக்கு పళ్ళు మేళ ఇరుకుమే అన్నాడు ఇంకోడు. రెండోది అంజలి ఇరుకుమే, అది కుళ్ళమా ఇరుకుమే అన్నాడు ఇంకోడు పొట్టికోడు. అదే అంజలి భానుమతి అంటే దడియా ఇరుకుమే అన్నాడు. అబ్బాయి యారా ఎక్స్ట్రా ఆడిచాడు బా అన్నాడు. ఆ రోజు నుంచి నేను స్టూడియోలో థియేటర్ కట్టే వరకు నా వైఫ్ నాతో రాలేదు. అంటే ఆవిడ రియాక్షన్ ఏంటి అప్పుడు? బాధపడతారు, ఏం చేస్తారు. నేనేమిటో ఆవిడకి తెలుసు కదా, అప్పుడే కొత్త రకం. తర్వాత అంటే ఉదాహరణ చెబుతున్నాను, లోపల కన్నీళ్ళు ఉంటాయి, బయటికి నవ్వలేరు కదా. ఉదాహరణ చెబుతున్నాను నేను. అంటే పాపులారిటీ మూలంగా ఒక యాక్టరే కాదు, పాపులారిటీ ఉన్న యాక్టరే కాదు, వాడి భార్య చెల్లెళ్ళు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి చెబుతున్నాను నేను. వాళ్ళకు కూడా ఎంతో సంయమనం పాటిస్తే తప్పితే వాళ్ళు భరించలేరు. అందుకని యాక్టర్ భారీగా ఉండడానికి కూడా చాలా ధైర్య సాహసాలు కావాలి, తెలివితేటలు కావాలి, లౌకిక కావాలి, సంయమనం కావాలి, ఎన్ని కావాలి, ఓర్పు కావాలి. ఐ హ్యాడ్ దట్ వండర్ఫుల్ వైఫ్. ఐ హ్యాడ్ మై గ్రాటిట్యూడ్ టు మై వైఫ్ ఇన్ దిస్ వే. ఓకే. సో ఇంగ్లీష్ రానందువల్ల అవమానాలు ఎక్కడ జరిగినాయి మీకు? అంటే ఇట్లా పాపులర్ అయిన తర్వాత నేను సీలోని వెళ్ళాను, నా వైఫ్ తీసుకుని వెళ్ళాను 52లో. వెళ్తే ఇప్పుడు దేవదాస్ ఇంకా రిలీజ్ కాలేదు. వాళ్ళకి ఎప్పుడన్నా ఇంగ్లీష్ పిక్చర్స్ ఇస్తే మద్రాసులో తీసేవారు, ఇండస్ట్రీ రాలేదు. తమిళ్లో ఎవరు లేరు, వాడు తమిళ హీరో వచ్చాడని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. నాకు ఇంగ్లీష్ రాదు. ఈ బెజవాడ నవైగా డిస్ట్రిబ్యూటర్స్లో చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆయన్ని కూడా తీసుకెళ్తే తెలుగులో రాసి నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వమన్నా. ఆయన ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. చదివి కాబట్టి స్టైలిష్గా ఇంగ్లీష్ పిక్చర్లు చూడాలి పడుతుంది, ఆ యాక్సెంట్తో నేను కొట్టేశాను. ఇది రామకృష్ణ మిషన్ స్కూల్ జాఫరాలు చెబితే కాదు నువ్వు తమిళ్లో మాట్లాడాలి కేకలేశారు వాళ్ళు. నాకు తమిళ్ సరిగ్గా రాదు అప్పటికి. ఇంకా డబ్బింగ్ అయ్యో 4 మాటలు చెప్పడం తప్పితే నేను ఇంకా తమిళ్ పిక్చర్స్లో మొదలు పెట్టలేదు. ఏదో మాట్లాడా నాకు తెలియదు, వాళ్ళు నవ్వుతున్నారు. అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, నాకే ఇంగ్లీష్ రాదని. దానికి ఇది యాడ్ అయింది. చాలా ఏటో మాట్లాడేశాను, వాళ్ళు నవ్వుతున్నారు. ఇక నేను హేళన చేస్తున్నారు నాకు అనిపించింది. వెంటనే బాత్రూమ్ పరిగెత్తుకెళ్ళిపోయి ఏడ్చాను, దుఃఖం వచ్చింది. చిచి ఇది వై దిస్ పాపులారిటీ రావడం మూలంగానే కదా నాకు ఈ అవస్థ వచ్చింది. ఈ అవస్థ వచ్చినప్పుడు ఇది లేదు, మరి భాష లేదు, వాళ్ళకి తెలిసిన భాషలో నేను మాట్లాడలేను, మరి నాకు తెలిసిన భాష వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి తెలియదు, అర్థం కాదు, ఇటువంటి పరిస్థితి అని. అప్పటి నుంచి పట్టుదల నాలో పెరిగింది. తర్వాత ఒకసారి బిఎన్ రెడ్డి గారు నాతో అన్నారు, ఆయన స్టూడియో కట్టేటప్పుడు, వాహిని స్టూడియో కట్టేటప్పుడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. ఆయన నా పిక్చర్ చూసి అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఇక్కడ డిక్షన్ బాగుంటలేదు, కొంచెం ఇక్కడ లుక్ పైకి చూస్తున్నావు ఏదో అట్లా చెబుతుండేవారు నాకు. చెబుతా ఒకసారి అన్నారు, నాగేశ్వరరావు యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, నీకెంతో అభివృద్ధి అయ్యే లక్షణాలు ఉన్నాయి నీలో, మంచి యాక్టర్ అవుతున్నావు, అయినప్పుడు చాలా ఇబ్బంది పడతావు, నీకు ఇంగ్లీషు రావడం లేదు నీకు తెలియలేదు కదా, అందుకని నువ్వు పని చేయి, టీచర్ని పెట్టు అన్నాడు. టీచర్ని పెడితే ఆయనకి తెలుగు వచ్చేట్టుంది కానీ నాకు టైం లేదు. 71 to 9 అట్లా పనిచేసేవాడిని. రావడం నాకు టైం దొరకడం లేదు అతనికి ఇవ్వడానికి. నువ్వు ఒక పని చేయి, హిందూ కొను, సెకండ్ హ్యాండ్ డిక్షనరీ పెట్టుకో, ముందు హెడ్లైన్స్ చదువు, అర్థం కాకపోతే ఇది చూడు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అరగంట రోజు 15 నిమిషాలు పెట్టుకో, ఇలా 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 సబ్ లైన్స్కి రా, చిన్న లైన్స్కి రా, ఇట్లా చేసుకుంటూ ఉండు, నెమ్మదిగా ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తుంటే వాళ్ళతో కొంచెం మాట్లాడుతుంటే బై ఫొనెటిక్స్ కొంత నేర్చుకోవచ్చు అన్నాడు. దాని తర్వాత 64లో నాకు
శివాజీ గణేష్ని ముందు 63 పిలిచారు ఉమ్, అమెరికా గవర్నమెంట్, నన్ను పిలిచారు. ఉమ్, నేను ఎరా అనుకుంటాం, మేము ఇద్దరం ఎలా వెళ్ళావు అంటే అతను ఒక ట్రాన్స్లేటర్ని తీసుకెళ్ళాడు అక్కడి ఉమ్, నుంచి. అప్పుడు నన్ను పిలిచేటప్పుడు నాకు అనిపించింది ట్రాన్స్లేటర్ని తీసుకోకుండా వెళ్ళకుండా ఉమ్, మనం వెళ్ళి ఒక 15 రోజులు మాట్లాడకుండా దాని తర్వాత మనం పికప్ చేసుకుంటా వస్తామని చెప్పి నేను ఏం చేశానంటే ఒక పట్టుదల పట్టాను. ఉమ్. ఇది ఒక ఆధారంగా తీసుకున్నాను అన్నమాట. అది ఒక అకేషన్, అది ఒక సందర్భంగా. ఒక సందర్భంగా తీసుకుని వెళ్ళి నాకు వాళ్ళకి ఏంటంటే ఈక్వలెంట్ టు చీఫ్ మినిస్టర్ అనమాట. ఈ క్యాలిబర్ ఎటువంటిదంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ చీఫ్ మినిస్టర్ క్యాలిబర్ అనమాట. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒక సెక్రటరీ, ఒక ట్రాన్స్లేటరు, కారు, ఇంటర్ప్రిటరు, ఇట్లా అని ఉంటారు. వీళ్ళంతా ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఇచ్చి, ఎస్ దట్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, దిస్ ఇస్ నాట్ గుడ్, ఇట్లా కాలక్షేపం చేస్తున్నాను నేను 15 రోజులు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ బై ఫోనెటిక్స్ లోపలికి ఎక్కిస్తున్నాను నేను. ఉమ్, మిచిగన్ యూనివర్సిటీ తెలుసు కదా, దట్ మిచిగన్ యూనివర్సిటీలో అది 5th యూనివర్సిటీ అవుట్ ఆఫ్ 200 యూనివర్సిటీ. ర్యాంకింగ్లో వచ్చి. ఈస్ట్ లాన్సింగ్లో ఫస్ట్ నేను మాట్లాడాలి. ఓ 15 నిమిషాలు మాట. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఉమ్, అక్కడ డ్రామా, టీవీ, థియేటర్ డిపార్ట్మెంట్ అంతా ఉంది, ఫిల్మ్. అందుకని అక్కడ 3 రోజులు ఉన్నాను. మాట్లాడమన్నారు. ధైర్యం తెచ్చుకుని ఒక 10-15 నిమిషాలు మాట్లాడాను అక్కడ. ఉమ్, వాళ్ళంతా బాగానే మాట్లాడుతున్నావు, ఏమంటే తెలుగు వాళ్ళందరూ తెలుసు కదా, నా క్యాలిబర్ తెలుసు కదా, బాగానే మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతాను ఎంకరేజ్ చేశారు. స్లో బై ది టైమ్ ఐ రిటర్న్ 1 అవర్ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకున్నాను. ఉమ్. Without వెళ్ళేటప్పుడు వస్తున్నారేమో, నువ్వు ఎట్లా వెళ్తావు, నువ్వు ఇది ఏంటి, నాకేం తెలియదు, నీకేం తెలియదు, ఇంగ్లీష్ ఎట్లా మేనేజ్ చేస్తావు, ట్రాన్స్లేటర్ తీసుకోకుండా వెళ్తున్నావు నువ్వు అని కోపడారు. చూద్దామండి దీని సంగతి ఏదో అని నేను గేమ్ అనమాట. సరే అక్కడి నుంచి మళ్ళీ జపాన్ వెళ్ళాను, అక్కడి నుంచి యూరోప్ వచ్చాను. యూరోప్ కూడా గెస్ట్గా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, ప్యారిస్ వెళ్ళాను, మళ్ళీ జపాన్ వచ్చాను, థాయిలాండ్ వెళ్ళాను, సింగపూర్లో 15 రోజులు ఉన్నాను. సింగపూర్లో మాట్లాడాలి, సింగపూర్లో తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, తమిళ్లోనూ మాట్లాడాలి. ఇట్లా మాట్లాడతా సింగపూర్ నా వైఫ్ వచ్చేటప్పటికి మద్రాసు వచ్చేటప్పటికి ఇక నేను తెలుగులో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఆఫీస్ నుంచి, అమెరికన్ కాన్సులేట్ నుంచి వచ్చి, ఎక్కడ చూసినా నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, వీ లైక్ టు హియర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ సీన్ దేర్, వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ అని ఒక చీడి పంపించాను. దెన్ ఐ స్టార్టెడ్ ఇంగ్లీష్. ఇక మస్తున్నవారు నాకు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు. అయిపోయాడు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. జస్ట్ నేను 45 minutes to 1 hour మాట్లాడాను ఇంగ్లీష్లో. అంటే మరి ఇన్ని ఒక 100 రోజులు మాట్లాడుతూనే ఉన్నా కదండి, అది అలవాటు అవుతుంది. తర్వాత నేను చదువుకోలేదని నేను ముందు ఎక్కడైనా చెప్తాను. చెప్తే ఎక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. అది కాక మన పరాయి భాష కదా అది. పరాయి భాష. ఇన్ సేమ్ టైమ్ సో మెనీ పీపుల్ హు ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు కూడా చాలా తప్పులు మాట్లాడుతుంటారు. 100% బాగా మాట్లాడతారు అనడానికి నాకు హక్కు లేదు, కానీ బట్ నిజం. తెలుగు వాళ్ళే తెలుగు తప్పు మాట్లాడతారు. వద్దులు పరాయి భాష. అచ్చత ఇలా నాకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నేను గొప్ప చెప్పుకోవడానికి చెప్పడం లేదు. దిస్ ఇస్ ది వే. ఒక కసిలో నుంచి వచ్చింది ఇంగ్లీష్ మీద పట్టు. కసిలో నుంచే. 4వ తరగతి ఎందుకు మానేశారు? అంతటితో ఎందుకు మానేశారు? అంటే సార్ మాకు 25 ఎకరాల పొలం ఉండేది, 5 అన్నదమ్ములు. అది వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుట్టుకుంటూ వస్తున్నారు, ఇంటి నిండా జనం అయిపోయారు, పేచీలు వస్తాయని మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే విడదీసేశారు. 5 ఎకరాలు ఇచ్చేసి నన్ను మా అమ్మ దగ్గర పెట్టారు. నేను అప్పుడు నాటకాల్లో ఎక్కడైనా ఉంటే, పద్యంలో భజనలు ఉంటే, అవి ఉంటే పిచ్చి పిచ్చిగా ఏదో ఆ రాగాలు తెలియకుండా పాడుతుండేవాడిని, గంతులు వేస్తుండేవాడిని. 4వ తరగతి వయసు ఆ ప్రాంతంలో చేస్తుండేవాడిని. అంటే లెస్ దాన్ 10 years అంతే. అంటే కుటుంబంలో చదువు లేదు, మా అమ్మ కాయన్లు లెక్క పెట్టలేదు, మా ఫాదర్కి అది కూడా తెలియదు, మా బ్రదర్స్ హార్డ్లీ దే కెన్ సైన్ ది సిగ్నేచర్ విత్ మిస్టేక్స్. ఈ స్థితిలో ఈ కుటుంబంలోనే చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ పరిస్థితుల్లో వీడు చదువుతాడా, చదివి పాస్ అవుతాడా, పాస్ అయితే వీడికి ఉద్యోగం వస్తుందా, వస్తే 40 రూపాయలే కదా ఉద్యోగమే కదా, ఈ లోపల ఈ 5 ఎకరాలు పోతుంది.
ఈ కారణంగా చదివించకుండా ఉంటే మంచిది. అయితే ఏం చేస్తాడు, ఇది ఈ పాటలు పాడుతున్నాడు, వేషాలు వేస్తున్నాడు, ఇందులోనే వృద్ధిలోకి వస్తాడేమో అని మా అమ్మాయి ఏం చేసింది, మా పెద్దనైతే చెప్పి వీడిని ఏమైనా ఎంకరేజ్ చేయమంటారా, మరి అందులోనే వృద్ధిలోకి వస్తాడేమో, ఇది పొలం అమ్మితే అటు ఇటు కాకుండా పోతాడు అని మా అన్నయ్యతో చెప్పింది. రామబ్రహ్మ గారితో ఆ పక్క ఊళ్ళో నాటకాలు ఆడుతుంటే నన్ను తీసుకెళ్ళి కనకతారని అదని ఇదని చేర్పించి పద్యాలు పాటలు చెప్పి అట్లా మొదలైంది. నెలకు కిరిసిన్ డబ్బాకి పిటమాక్స్ లైట్లు కరెంట్ లేని ఊడు కదా, నా వంతు పావలా ఇచ్చి నెలకి 2 పావలా ఉండేది కిరసనాల డబ్బా ఖరీదు. అట్లా స్టార్ట్ అయ్యా నేను. ఆ నాటకం ఆడితే ₹10 ఇచ్చారు. ఇక అక్కడి నుంచి అలా 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 పాకి బలరామయ్య గారు నన్ను విజయవాడ ప్లాట్ఫామ్లో చూసేటప్పటికి ₹5 వచ్చారు. తొలి సంపాదన ₹10. ఆఖరి సంపాదన నాటకానికి ₹5. దాని తర్వాత ఈ బలరామయ్య గారు చూడడం, నన్ను తీసుకెళ్ళి తెనాల్లో నాటకం ఆడి. మీరు నాటకాలు ఆడుతున్నప్పుడు మీకు సినిమాకి వెళ్ళాలి, సినిమా రంగంలోకి వెళ్ళాలనే మా ఆలోచన అన్నయ్యకి ఉండేది. ఒకసారి ఆ ధర్మపత్రికి తీసుకెళ్లారు, ఏదో కొన్నాడు కానీ 2 గంతులేసి వచ్చేసాం. కానీ అటు ఇటు కానీ ఏజ్ కదా సార్. కరెక్ట్. తొలి ప్రయత్నంలో సీరియస్గా చేయలే. సో బలరామయ్య గారు మాత్రమే తీసుకెళ్ళి వస్తుంటే నేను జస్ట్ చాలా యాక్సిడెంట్ లైక్ ఇన్సిడెంట్. ఆయన ఫస్ట్ క్లాస్ చూస్తున్నాడు, గుడి బందరాడడానికి నేను అట్లా నడిచి వెళ్తున్నాను, సామాన్ వేసుకుని భుజాలు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను నాటకాల్లో వేషాలు వేస్తానంటే. ఏం చేస్తావు అంటే, ఆడ వేషాలు వేస్తాను. సినిమాల్లోకి వస్తావా? ఆయన రామలక్ష్మణులు బుక్ చేద్దామని వస్తున్నాడు అనమాట. రాముడో లక్ష్మణుడు, నాకంటే కొంచెం ఎత్తుగా ఉండేవాడు చూస్తే నేను లక్ష్మణుడిని, నాకంటే పొట్టాడు చూస్తే రాముడు. అంతే, దట్స్ వాట్ హ్యాపెండ్ ఆల్సో. సరే, నాకు రాముడు వేషం ఇచ్చారు. నాటకాలు అయిపోతాయని మసూరు అరేంజ్ చేశారంటే నెలకి 1 వారం రోజులు నాటకాలకు పంపించేట్టు నేను తీసుకెళ్ళాను. వచ్చి అగ్రిమెంట్ రాశారు మసూరు గారు. తర్వాత నాటకాలు లేకుండా పోయినాయి. అలా 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 స్టార్ట్ అయ్యింది. సో స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీలో మీరు షైన్ అవుతూనే వచ్చారు, కానీ ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఎప్పుడు ఇబ్బంది లేదు. అంతా చాలా నిజం చెప్పాలంటే నా దగ్గరికే వచ్చాయండి. అదృష్టవంతుడిని. అలా మీకు ఏ వయసులో పిల్లనివ్వడానికి మీ మేనమామలు నిరాకరించారు? 19వ సంవత్సరం పెళ్ళి. మా అమ్మ ఏమనుకుందంటే, నన్ను పంపించేటప్పుడు మే 8, 1944 మద్రాసు వెళ్ళాను ఈ ఇది సీతారామ జన్మం కోసం. ఈ లోపల పక్కన సినిమాకి వెళ్తారంటే గొప్ప కదండి. ఈ లోపల మా అమ్మ ఏమో పెళ్లి చేసి పంపిస్తే మంచిది, లేకపోతే అక్కడ ఎంత చెడిపోతారంట, ఇటువంటివన్నీ వింది. అయ్యో తండ్రి లేని బిడ్డను పంపిస్తున్నాం, ఏమైపోతాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకున్నారులేండి మా మేనమామ కూతురు ఇద్దామని. అయితే ఎందుకే అప్పుడే ఎందుకు, కుర్రాడు కదా 19, దీనికేమో 15, వాడికేమో 19 అని మా మామగారు అన్నాడు. కాదురా, అక్కడికి వెళ్తే చెడిపోతారంట, పెళ్లి చేస్తే ఒక బంధం ఏర్పడుతుంది అంటే. సరే వెళ్ళి ఆయన భార్యతో చెప్పాడు. ఆవిడ మా అక్కినేని వారి ఆడపడిచే. వాళ్ళ ఇంట్లో నేను ఇక తిరుగుతుండేవాడిని. ఆవిడంది, మరి మగబిడ్డన తండ్రికే బిడ్డ పైన అనుమానం వస్తే ఆడబిడ్డనిచ్చే నాకెంత అనుమానం ఉండాలని క్వశ్చన్. ఫిట్టింగ్ పెట్టేసినట్టే. రీజనబుల్ క్వశ్చనే కదా, అది తప్పుగా అనుకోవాలి. అవును. ఇదంతా నాకు తెలియదు. తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని ఏడుస్తున్నారు, మనం విడిపోతున్నాము అని ఏడుస్తున్నారు. ఓకే, మీ మదర్ వాళ్ళ ఆవిడ, ఆయన మా మామగారు, ఓకే, మేనమామను అక్క చెల్లెడు, అన్న అక్క తమ్ముళ్ళు ఏడుస్తున్నారు విడిపోతున్నాం అని. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు మూడు పెళ్ళాం అనుకున్నారు. విడిపోతామని ఏడిస్తే, ఎందుకు ఏడుస్తున్నారు, వెళ్తుంటే ఏడుస్తారంటే May 6th ఇది కాదు, ఇట్లా అనుకున్నాము. ఇట్లా అనుకోవడం ఏంటి, నేను కెరీర్ ఏమవుతుందో నాకు తెలియదు, నేను ఆడవేషాలు వేసి వెళ్తున్నాను, లేదు వృద్ధిలోకి వస్తానో లేదో తెలియదు, ఇప్పుడు పెళ్ళండి ఇదొక బంధం, ఇదే గొడవ, ఎవరికైనా ఏంటి అంటే మా అమ్మకి ఒడ్డు పెట్టాను. కాదు ఇట్లా అనుకుంటున్నారు, అందుకని నాకు ఇట్లా అనిపించిందని ఏడిచింది మా అమ్మ. అమ్మ నీకు ఒట్టు పెడుతున్నాను, నేను ఇటువంటి పనులు చేయను, నీకు ఒట్టు పెడుతున్నాను కదా, నీకెందుకు, ఆడ పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, అయినా ఇచ్చినా ఇప్పుడు పెళ్లి చేయడం ఎట్లాగా న్యాయం కాదు కదా, నా కెరీర్ ఏమవుతుందో నాకే తెలీదు అని నాకు తెలిసిన జనంలో నేను 4 మాటలు చెప్పాను. ఐ హ్యాడ్ సఫర్డ్ ఫర్ దట్ ఆల్సో. దానికి కూడా ఇండస్ట్రీలో వీడు నా పూసోడు, వీడు ఎందుకు పనికిరాడు ఎదవా, దీనికోసం నేను సముద్రం ఒడ్డుకి వెళ్ళడం, భయమేయటం, రావడం, మళ్ళీ వెళ్తే అమ్మమ్మ వీళ్ళు నిజం చేసేస్తాను ఊరుకోవడం. అప్పుడు మా మత్స్సునవారికి మా అన్నయ్యకి ఉత్తరం రాశాను. అంటే ఇప్పుడు మీ మదర్కి ఇచ్చిన హామీ కోసం, మాట కోసం
మీరు ఏ హీరోయిన్ని టచ్ చేయలేదా? టచ్ చేయమండి, యాక్షన్లో టచ్ చేస్తాం. నా ఉద్దేశం ఆ టచ్. మీరు ఏం టచ్ చేశారేంటి? నేను హీరోని కాదు కదా. మరి హీరో ఎందుకంటే హీరో కాని వాళ్ళే ఎక్కువ టచ్ చేస్తారు సార్. అదే అంటే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి, మిగతా వాళ్ళు తక్కువ అంతే అవకాశం. అందుకని రిచర్స్లో అంటుంటాను, అవకాశం లేని ప్రతివాడు శ్రీరామచంద్రుడే. గొప్పవాడు ఎవడంటే అవకాశం ఉన్నా అంటుకోనివాడు. కరెక్ట్. అదే నేను మీరు ఆ కేటగిరీలోకి వస్తారు. అవకాశం ఉండి అంటుకునే వాళ్ళు. అంతే, అవకాశం ఉండి ఏం చేస్తారండి? ఎంతో మంది హీరోయిన్లతో పనిచేసాం, ఎంతమందితో ఏం చేస్తారు కళాకారులు. వాళ్ళు వేర్ ఆర్ యూ దెన్. తర్వాత పాపులారిటీ, ఒకవేళ ఎప్పుడైనా ఆశ పుట్టినా, మనసు అటు వెళ్ళినా, మన కెరీర్ ఏమిటి, మన అమ్మకి ఇచ్చిన ప్రామిస్ ఏమిటి, తర్వాత నలుగురు మన పాపులర్ పీపుల్ విల్ బికమ్ అన్పాపులర్. ఒక్కడు చేస్తే మీ పేపర్లోనే రాసి పారేస్తారు కదండి. ఇంత చేస్తే ఎంత రాసి పారేస్తారు కదా, లేకుండానే రాసి పారేస్తారు. అప్పట్లో మీడియా ఇంత యాక్టివ్గా లేదు కదా. లేదు, అయినా కూడా ఇప్పుడు కూడా దీనికోసం కొన్ని ఉన్నాయి. పత్రికలు కాదు కానీ ఇంకా ఉన్నాయి. ఇండోనేషియా అని అదని చాలా వచ్చాయి. సినిమాలో మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాండ్ టు హ్యాండ్ అంటే, మా అన్నయ్య ఒకసారి అన్నాడు, అంజలిదేవిని ఇట్లా తీసుకెళ్ళి స్వప్నసుందరిలో తీసుకెళ్ళి పడుకోబెడతా, ఇవన్నీ కాగితం పూలు వీడు తీసుకెళ్ళి పెడుతున్నాను. మా రెండో అన్నయ్య ఆయన వచ్చాడు షూటింగ్ చూడడానికి, నాతో వచ్చాడు, చూస్తున్నాడు. చూస్తే ఎన్ని అని అవి ఇవి అంటుకుంటున్నాయని ఆయనకి ఏదో అనుమానం వచ్చింది. పోయినాక నేను కార్ డ్రైవ్ చేసి వెళ్తున్నా, ఎరా నీకేం అనిపించదా అని అడిగాడు. ఏమనిపిస్తుంది అన్న నేను. అంత దగ్గరగా అంటున్నాను, నాకు తెలుసులేవా ఏమనిపిస్తుంది కాదన్నయ్య. 100-150 మంది ఉన్నారు సెట్లో. ఇది యాక్షన్. ఇట్లా తీసుకెళ్తే బాగుంటుందా, అలా తీసుకెళ్తే బాగుంటుందా, ఇట్లా తీసుకెళ్తే సెన్సార్ కట్ చేస్తారే, ఇది అనుకుంటే బ్రెస్ట్ అనుకుందనుకోండి సెన్సార్ కట్ చేస్తారే, ఇటువంటివన్నీ ఉంటాయి మాకు. నువ్వు అట్లా అనుకోక, ఇంతమంది ముందులో ఇటువంటి ఊహలు ఉండవు, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఆ ఊహలు కల్పించడమే మా ధ్యేయం. ఇది కదా. కరెక్ట్. సీతారామ జననం సినిమాలో నటించడానికి ప్రారంభించి శ్రీరామచంద్రుడిగానే కొనసాగుతున్నాను. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నేను శ్రీరామచంద్రుడిని అని. శ్రీరామచంద్రుడు నేను చెప్పలా. శ్రీరామచంద్రుడు అంటే ఏమిటంటే నా దృష్టిలో శ్రీరామచంద్రుడిని ఏకపతివ్రతుడే కాదు, ఇంకా ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. కాదండి, శ్రీరామచంద్రుడిని మనల్ని బాగు చేయడానికి, మనల్ని కట్టుదిట్టం చేయడానికి శ్రీరామచంద్రుడిని అలా క్రియేట్ చేసింది వాల్మీకి. అవును, ఒక క్యారెక్టర్. దట్స్ ఆల్, దట్స్ ఎ క్యారెక్టర్ అకార్డింగ్ టు మీ. అందుకనే ఇది ప్రయోజనం లేదని కృష్ణుడు క్రియేట్ చేశారు. ఇప్పుడు రెంట్లో దేన్ని నమ్ముతున్నారు మీరు? నేను కృష్ణుడు భావాలు నాలో ఉన్నాయి, రామచంద్రుడు లక్షణాలు నాలో ఉన్నాయి. చేష్టలు కూడా, చేష్టలు అంటే రెండు మిలితం, ప్రాక్టికాలిటీస్ లేవు. కాకపోవచ్చు కానీ నేను ఏమి ఊహల్లో కూడా ఈ అమ్మాయి బాగున్నది, ఈ అమ్మాయి భలే బాగుండును, అమ్మము ఈ సొసైటీ కదా, నువ్వు మా మదర్కి మాట ఇచ్చాం కదా, ఇన్ని ఊహలు లేకుండా నేను శ్రీరామచంద్రుడిని నేను చెప్పను ఎవడతాను. ఎవడన్నా చెప్పినా అది అబద్ధం, హిపోక్రసీ. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఓపెన్ హార్ట్ కనుక ఓపెన్నెస్ అవసరం. దట్స్ వాట్ ఐ సే. అసలు ఊహలు లేకుండా కళ్ళన్న రాకుండా ఎవరుంటారా? మీకు కళలు రాకుండా ఉన్నాయా? ఏ అమ్మాయి తన కొరతనంలో ఈ అమ్మాయి బలి బాగుంది అనుకుని ఉంటారా? ఇంకోళ్ళు అనుకుని ఉంటారా? మన గురించి అనుకోకుండా ఉంటారా? ఆడవాళ్ళు అనుకోకుండా ఉంటారా? అవన్నీ అబద్ధాలండి. సీతామ తల్లులు ఎవరూ లేరు, శ్రీరామచంద్రులు ఎవరూ లేరు. కాబట్టి కనీసం ఊహల్లో అన్నా విహరించకుండా ఎవరు ఉంటారు సార్? ప్రాక్టికల్ కాకపోవచ్చు, దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ప్రాక్టికల్స్ నాకు కూడా కోరికలు ఉన్నా, మన పాపులారిటీ నో, మన పాపులర్ మూలంగా కొన్ని పనులు మనం చేయకూడదు. అమ్మకు కూడా మాట ఇచ్చాం, అయినా సొసైటీలో టుడే వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్, ఇన్ను అడ్డం వస్తాయి. ఒక ఉదాహరణకు నాకు ఈ రోజున ఒక అమ్మాయి మీద కోరిక పుట్టింది, ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది, ఎక్కడికి తీసుకెళ్తాను చెప్పండి? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎనీవేర్, బికాజ్ మీ ఫేస్ వాల్యూ లేదు, నాకు ఫేస్ వాల్యూ ఉంది. కాబట్టి నేను నా ఇంటికి తీసుకెళ్ళలేను, నేను మరి హోటల్కి తీసుకెళ్ళలేను, బీచ్కి తీసుకెళ్ళలేను, ఇంకో చోట తీసుకెళ్ళలేను. అందరూ చూస్తుంటారు, అందరికీ తెలుసు నేను. అంచేత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. యూ అని మీ, ఎందుకంటే నన్ను ఇంకోళ్ళు అనలేక ఊరినే అంతేలేండి, సంగతి చెబుతున్నా. అవును. అంచేత
బయట వాళ్ళు చేసేది వేరు, ఫేస్ పాపులారిటీ ఉన్న వాళ్ళు అవును, తప్పులు ఉన్నా లోపల భావాలు ఉన్నా కొన్ని మనసుపెట్టుకోవాల్సిందే. చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. పెట్టుకోవాల్సిందే. అంతే అంతే. అంతేకాకుండా అసలు కళలో కూడా మేము ఎరగం ఉమ్. అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శుద్ధ అబద్ధాల కోరులు నా దృష్టి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొంచెం వెనక్కి వద్దాం. మీరు వెళ్ళిన తర్వాత సినిమా రంగంలోకి మీరు నిలదొక్కున్నారు. అప్పటికి తర్వాత ఎన్టీఆర్ ప్రవేశించాడు, అంతే కదా? 3 years 2 years? సో మెనీ ఇయర్స్. సో తర్వాత దాదాపుగా ఇద్దరిని ఒక సమకాలీనులుగా చూడటం మొదలైంది ఆఫ్టర్ సమ్ టైం. ఆయన మ్యారేజ్ అయిన తర్వాతే వచ్చారు. ఆయన మ్యారేజ్ చేసుకుని వచ్చారు, మీరు మ్యారేజ్ కాకముందు వెళ్ళారు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అవును, తర్వాత మ్యారేజ్ చేసుకుంది మీ మేనత్ కూతురునేనా, మేనమా కూతురునా, లేకపోతే వేరేనా? కాదండి, వేరే. బస్సు సో ఆ సంబంధం చెడిపోయినట్టే అప్పుడు. సంబంధం లేదు. లేదు. సో సినిమాలో మీరు సక్సెస్ అయిన తర్వాత చేసుకున్నారు. సక్సెస్ అయ్యి బాలరాజు అయిపోయిన తర్వాత. అదే బాలరాజు అయిపోయాక. ఎట్ వాట్ ఏజ్? 24, 25. 25. సో అప్పుడు టైం మెయింటైన్ చేసుకున్నారు, ఇప్పటిలాగా కాదు. 24. అప్పటికే 25 అంటేనే ముదిరిపోయినట్లు లెక్క అప్పట్లో. 24 కాదండి, సినిమా వాళ్ళకి పిల్లనివ్వరు కదండి. ఇప్పుడైతే సినిమా వాళ్ళకి జోరుగా ఇస్తారు పిల్లలు. అవును, అప్పుడు ఎవరు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఇచ్చేవాడు కాదు. నాకు కొంతమంది సంబంధాలు వచ్చి రిఫ్యూజ్ చేశారు, ఎందుకైనా మంచిది. బికాస్ ఎందుచేతనంటేనండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. మనుషులు అక్కడ ఫ్లట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాండ్ టు హ్యాండ్, అంచేత ప్రొవకేషన్స్ ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంచేత జారిపోవడానికి ఎక్కువ అవకాశాలు. అందుకని వాళ్ళు తప్పని మనం అనలేం. జనరేషన్ చేంజ్ సినారియో కింద లెక్కేసుకోవాల్సి వస్తుంది. సో ఎన్టీఆర్కి మీకు ఇద్దరికి స్టార్డమ్ వచ్చేసింది. వర్చువల్గా రెండు పక్కల మోహరించినట్టు అప్పట్లో. ఇండస్ట్రీ కూడా ఒక పక్క ఇటు పక్క కొమ్ము కాసేయండి. మీ ఇద్దరి మధ్య యాక్చువల్ పోటీ అనేది ఎప్పుడు ఫీల్ అయ్యారు మీరు, పోటీ ప్రారంభమైంది అనేది? పోటీ ప్రారంభం అని ముందు నుంచి అన్నారండి. వాళ్ళు ప్రొడ్యూసర్లు అనుకునేవారు నా పని అయిపోతుందని అనుకునేవారు. ఎందుచేతంటే అచ్చా, ఆయన డామినేట్ చేస్తాడని అనుకున్నారా? రాగానే అనుకున్నారు. ఓకే, నా కళ్ళ ముందే నాతో కూడా అన్నారు. నేను కూడా అనుకునేవాడిని. ఎందుచేతనంటే హీ హ్యాడ్ ఎ బెటర్ హైట్ దెన్ మీ, బెటర్ ఫేస్ దెన్ మీ, బెటర్ వాయిస్ దెన్ మీ. టాలెంట్ ఆయనకి ఉంది, నాకు టాలెంట్ ఉంది. మరి టాలెంట్ ఉంది, బెటర్ ఫేస్ ఉంది, బెటర్ వాయిస్ ఉంది. నాకు టాలెంటే ఉంది, బెటర్ ఫేస్ లేదు, ఆయనకి అంతకంటే బెటర్ వాయిస్ లేదు, బెటర్ హైట్ లేదు. అంచేత మార్కులు వేసుకుంటే నేను స్వీయ లోపము లేరుగుట పెద్ద విద్య. నాకు తెలియనివాడిని కాదు కదా, నా ఎత్తేమిటో నాకు తెలిసినవాడిని, నా గొంతు ఏమిటో నాకు తెలిసినవాడిని కదా. అంచేత సో దట్ హీ ఈస్ ది కాంపిటీషన్ టు మీ. ఐ గాట్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ క్యారెక్టర్. రావణాసుడి వేషం ఆయన వేసేయడానికి డేర్ చేశాడు. ఎవరు చేస్తారు అసలు? ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఏ రాముడు మంచివాడని రామాయణం చెబుతుందో ఆ రావణాసుడి వేషం వేసి సమర్థుడు అనిపించుకున్నాడు ఆయన. ఏ దుర్యోధనుడు మంచివాడు కాదని భారతం చెబుతుందో ఆ వేషం వేసి మంచివాడు అనిపించుకున్నాడు, సమర్థుడు అనిపించుకున్నాడు. దానికి ఆయన పర్సనాలిటీ. సపోజ్ నాకు కూడా అటువంటి అభిప్రాయాలు ఉన్నా నేను ఆ వేషాలు వేయలేను. దేవుడు వేషం ఆయన వేశాడు, నేను వేయగలనా? ఆయనే ఒకసారి కర్ణుడు వేయమన్నాడు, నేను వేయనన్నా. చంద్రగుప్తుడు వేయమన్నాడు, నేను వేయనన్నా. ఎందుకు వేయనంటే చంద్రగుప్తుడు నేనట పనికి వస్తాను. ఈ ఫస్ట్ కింగ్ ఆఫ్ ది భారతదేశం వాడికి నేనన్నా ఆయన తెస్తాడుంటే ఎట్లా కుదురుతుంది? అందుకని చాణక్యుడు వేస్తా పర్లేదు. వాడికి పర్సనాలిటీ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాదు, బ్రెయిన్. దానికి నాకు ఉంది, నేను పనికి వస్తాను, అన్నీ వేస్తాను. దట్స్ హౌ వీ హ్యాడ్ డిస్కషన్ ఓవర్. కృష్ణుడు వేషమే ఏమన్నాడు ఆయన అందులో, వెంకటరావు గారితో రికమెండ్ చేయించాడు. నువ్వు కృష్ణుడు ఆయన పాపులర్, న్యాయంగా అయితే ఆయనకంటే నేను బెటర్. కృష్ణుడు పాత్రగా ఎట్లా? ఏం చేతంటే కృష్ణుడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అని ఎక్కడ లేదు. అవును, అది లేదు. కృష్ణుడు పొట్టివాడు, చమకులు గిమకులు ఉన్నవాడు, ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వగలవాడు, మాయల మరాఠీ. ఈ వేషాలకన్నిటికీ వ్యూహధురంధరుడు. ఈ వేషాలకన్నిటికీ నేను పనికి వస్తాను. టాలెంట్ ఓరియంటెడ్ క్యారెక్టర్, దానికి ఆజానుబాహుడు అని ఎక్కడ లేదు. అయితే ఆయన పాపులర్ అయ్యాడు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళలేదు. అంచేత అదే ఏమండి చేస్తే వేస్తాను కానండి. అప్పుడు దాని మూలంగానే నేను చాణక్యలో పనిచేసింది. కృష్ణుడు వ్యాయమని
లేకపోతే కర్ణుడు వేయమని. కర్ణుడు నేనైతే ధర్మరాజు ఎవడు వీళ్ళెవరో బరిగుజు ముఠా కొడుకులు వస్తారు, నేను వేయను బ్రదర్, ఎట్టమంటావు నువ్వు అన్నాను. అంటే మీ ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు స్నేహితులు. మరి ఎక్కడ చెడిపోయింది? ఎక్కడ చెడిపోలేదే. మధ్యలో వాళ్ళు చెడగొట్టారా? ఎక్కడ చెడిపోలేదే. అంటే ఎట్లా చెప్పగలరు చెడిపోలేదని? చెడిపోవచ్చు బాగా ఉందని ఎక్కడ పట్టగలరు మీరు? ఏంటంటే మళ్ళీ చెప్పండి. మా ఇద్దరికి బాగా లేదు అని. బాగా లేదనేది విస్తృతమైన టాక్. ఎట్లా ఇద్దరు బాగా నేను దాదాపు 80 మంది హీరోయిన్లతో పనిచేశాను. పనిచేయడంలో అంజలిదేవి గారు, సావిత్రి గారు 29-30 పిక్చర్లు, 29 కానీ 30 కానీ 31 కానీ, ఇద్దరు చెరొక 30-31, ఒకళ్ళు 1-2 తక్కువ ఎక్కువ. నెక్స్ట్ ఎక్కువ పిక్చర్లు పనిచేసింది ఎన్టీ రామారావు గారితోనే. 15 పిక్చర్లు పనిచేశాను. ఎవరు? నేను, రామారావు గారు. అంటే మరి మీరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు తన సినిమాలో పలానా పాత్ర ఏమని వెంగళరావుతో రికమెండ్ చేయించాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అంటే నేను కాదంటానేమో అని. ఓకే, అంతే. స్నేహితులు కాకపోతే నేను ఎందుకు పనిచేస్తాను? ఆయన చేస్తే చేయడం కాదు కదా. ఆయన చేసింది, ఆయన ఏదో అడుగుతున్నాడు, మిమ్మల్ని కొంచెం జంగుతున్నాడు, చూడండి మీ ఇద్దరు చేస్తే బాగుంటుంది కదా, ఇద్దరు చేస్తే మజాగా ఉంటుంది కదా అన్నాడు ఆయన. అంటే సహజంగా కూడా ఏంటంటే ఒక పోటీ, తీవ్రమైన పోటీ ఏర్పడినప్పుడు, ఇందాక మీరే అన్నారు ఆయనతో పోలిస్తే కొన్ని నాకు మైనస్. యాక్టింగ్ పోటీ అంటే యాక్టింగ్ పోటీ పెళ్ళాంతో కూడా పోటీ ఉంటుంది, కొడుకుతో కూడా పోటీ ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ గారు అబ్బాయిలో పనిచేస్తే నాగార్జున నేను పోటీ లేకుండా, ఒకరికొకటి పోటీ లేకుండా, నాన్న యాక్ట్ చేస్తున్నాడు కదా నేను తక్కువ యాక్ట్ చేద్దామని నాగార్జున అనుకుంటాడా? నా కొడుకు యాక్ట్ చేస్తున్నాడు కదా ఉద్యోగం రావాలని నేను తక్కువ అనుకుంటానా? నో 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 సాక్రిఫైజేషన్ లేదా. అవకాశాల గురించి అవకాశం ఏముందండి? అవకాశం ఇండస్ట్రీ ఎప్పుడు మీ ఇద్దరం ఆకలి తీరకుండా అజీర్ణ బాధతో బాధపడ్డ వాళ్ళం. ఇద్దరికి బుకింగ్లు ఎక్కువ. ఆయన మూలంగా నాకు బుకింగ్లు పోయినాయి లేవు, నా మూలంగా ఆయనకి బుకింగ్లు పోయినాయి లేవు. నేను వెళ్ళినప్పుడు 6 పిక్చర్లు, ఆయన వచ్చినప్పుడు 12 పిక్చర్లు. తర్వాత మీ ఇద్దరు వచ్చిన తర్వాత 24-25, ఇప్పుడు ఏమో 160. అసలు మాకే ఖాళీ లేకపోతే, మా ఇద్దరికీ ఖాళీ లేకపోతే. పర్సనాలిటీల విషయంలో అంటే వ్యక్తిత్వాలు, మీకు ఆయనకి మీకున్న సాన్నిహిత్యం కానివ్వండి, మీ సుదీర్ఘ ప్రయాణం ఉంది కనుక సినిమా జీవితంలో మౌలికమైన వ్యత్యాసం ఏంటి మీ అంచనా? నా అంచనాలో ఆయన కాస్త ఆవేశపరుడు అండి. నాకు ఆవేశం ఉంది, కోపతాపాలు ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఆలోచన కూడా ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు కొన్ని రైటప్స్, కొన్ని ఆదర్శం. ఒకసారి ఒక పేచి వచ్చింది మా ఇద్దరికి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆదిశంకరుడిది ఒక శ్లోకం ఉంది. ముండీలుంచిత కేశ కాషాయంబర బహుకృత వేషం ప్రచ్ఛన్న పిచహ్ నపశ్చన్ మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషం అని. ఈ కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళందరూ పర్ఫెక్ట్ కాదు. గుండు చేయించుకున్న, గడ్డాలు మీసాలు పెంచిన, కాషాయ వస్త్రాలు ధరించిన, మనస్సు ప్రశాంతంగా లేనంత కాలం ఇవన్నీ పొట్ట కోసం వేసే వేషాలు వృధా అని. ఇటువంటి స్థితిలో ఒకరోజు ఎవరితో సంబంధం, దేనికో సంబంధంలో నుంచి నేను రవీంద్ర భారతిలో ఒక మాట మాట్లాడాను, ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు. ఆ చీఫ్ మినిస్టర్ కాకపోయే ముందు ఆయన, దీనికి సాక్ష్యం అల్లురామలింగయ్య, చచ్చిపోయిన అల్లురామలింగయ్య, ఆయన ఇంకో ఆయన చేశాడే రావు గోపాలరావు. ఓకే. మీ ఇద్దరం సత్యం శివం పిక్చర్లో పనిచేసేటప్పుడు మబ్బులు వస్తే ఖాళీగా కూర్చున్నాం, ఏదో పేపర్ చదువుతున్నాడు. బ్రదర్ ఒక ఆలోచన అన్నాడు. ఏంటంటే అన్న, నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, మీకు 59వ సంవత్సరం. వీ హ్యావ్ డన్ వెల్ హియర్, వై కాంట్ వి ఎంటర్ ఇంటు పాలిటిక్స్ అన్నాడు. వై టుగెదర్. అమ్మ బాబాయ్ కొంపలు మునిగిపోతాయి అన్నాడు అల్లురామరావు. వాడు కూడా అమ్మ ఇంకా కొంపలు మునిగిపోతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. బదలైపోతుందని ఆయన ఉంటాడు. ఎవరు? ఆయన. ఇద్దరు అన్నారు. రావుగోపాల్ గారు రాజ్యసభ సభ్యుడు కదా, ఏం చేశారు కదా. తర్వాత ఆలోచించదగ్గ విషయం లే బ్రదర్ అన్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రస్తావించాడు. బ్రదర్ మనం పనికిరాము అన్నా. ఏమన్నా, మనం ఈ ప్రొఫెషన్లో హాయిగా చనిపోయే వరకు పనిచేయచ్చు, ఒకటి హాయిగా ఉంటాం. అది కొంతమందికి విరోధం అవుతాం, ఒక సెక్షన్కి విరోధం అవుతాం, అందులో
ఇందులో ఏ సెక్షన్కి విరోధం కాదు మనం యాక్టర్లుగా ఉన్నంతకాలం. నెంబర్ 1. బంగారపు షీల్డ్ ఉన్నది వెండి షీల్డ్కి వెళ్ళడం ఎందుకని నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత నాకు సంబంధించిన వరకు నేను పనికి వస్తానేమో కానీ నువ్వు పాలిటిక్స్ పనికిరావు అన్నాను నేను. ఓకే, మీరు అట్లా ఎసెస్ చేసి చెప్పారు. నేను ఆవేశపరుడివి, ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే మా ఎగ్ దగ్గరికి వెళ్తే మాట్లావు. నేను అనేక సార్లు నిన్నేమో సమయం పాటించు అన్నా నేను వినలేదు, వెళ్ళలేదు. నువ్వు అక్కడ అంటావు, నువ్వు వద్దు అన్నా నేను. ఇది అసలు లౌక్యం లేకపోతే అసలు పనికిరాదు ఇది. అక్కడ కూడా పూలు పడితే రాళ్ళు పడతాయి, పేడ పడుతుంది అని నా అవస్థ, వద్దు అన్నా నేను. కాదు ఆలోచించండి బ్రదర్ అన్నాడు. దాని తర్వాత ఒకసారి మా కుటుంబాన్ని అంతా భోజనాన్ని పిలిచాడు ఇక్కడికి. పిల్లలంతా మీరు మాట్లాడుకోండి అన్నాడు. మా ఇద్దరు తీసుకెళ్ళి నేను నౌ వీ గాట్ టు డిసైడ్ బ్రదర్ అంటే, దీనికి బోలు డబ్బు కావాలి, దీనికి అది కావాలి, ఇది కావాలి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆరోగ్యం లేదు, ఈయనకి ఎక్కిపోయింది, ఇది ఈయనకి తప్పుకునేది అనుకున్నాను నేను. అనుకున్నా దానికి కారణాలు ఏమైనా, దానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇక వద్దు మనకి, నేను వద్దులే అనుకున్నాను. బ్రదర్ నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళు, కానీ నేను రాలేను, నా ఆరోగ్యం కూడా మంచిది కాదు, దీని పబ్లిక్లో పడాలి, ఇక రూట్ నుంచి రావాలి అని యాతన, అంత డబ్బు నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న డబ్బు అంతా స్టూడియోకి ఇన్వెస్ట్ చేయడం సరిపోయింది, అది ఇది అన్న. ఆలోచించండి బ్రదర్ అన్నాడు. ఏదో అక్బర్ సలీం అనార్కలి యుద్ధం ఎక్కడో అవుట్డోర్లో తీస్తున్నాడు, అక్కడ కబుర్ చేశాడు. బ్రదర్ ఆఖరిసారి అడుగుతున్నాను, మీరు చెప్పండి, నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను, మన ఇద్దరం అయితే బాగుంటుంది. 83కి ముందు, 82కి ముందు ఆయన అనౌన్స్ చేయడానికి ముందు ఇంకా వారం రోజులకి అనౌన్స్ చేస్తాను. నా ఉద్దేశం ఇద్దరికి చెప్పాను, మేము మీ గురించి, సరే మీకు అటువంటి కోరిక ఉన్నప్పుడు మీరు వెళ్ళండి బ్రదర్, నేను మాత్రం రాలేను. సరే మిమ్మల్ని అడిగి కాదనిపించుకున్నాను తృప్తి నాకు ఉంటుంది, మీరు రావట్లేదు అనేది, మిమ్మల్ని అడగలేదని మీరు అనుకోరు కదా, ఇబ్బంది లేదు నాకు, రైట్ ఐఎమ్ గోయింగ్ ఎ హెడ్ అన్నాడు. రైట్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇది పూర్వ కథ. అది ఓకే. దాని తర్వాత ఈ శ్లోకం జరిగేటప్పుడు జనం అంతా నవ్వారు. అప్పుడు కానీ నాకు ఆలోచన రాలేదు. ఈ లోపల ఏం చేసాడంటే ఈయన వివేకానందుడు వేషం వేసాడు, గెటప్లో ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఉన్నాడు. నాకు ఆలోచన తను ఈ మాట అనలేదు, ఇది ఎవరో ఎక్కించారు, ఏదో నిన్ను కావాలని చేస్తున్నాడు, ఇవన్నీ వేషాలు అని అన్నాడు నాగేశ్వరరావు, నిన్ను ఇండైరెక్ట్గా కొట్టాడు, అందరూ జనం నవ్వారు. అంటే ఆయన రవీంద్ర భారతిలో ఏం బ్రదర్ ఇట్లా అన్నావా అని పిలిచి అడుగుతాడేమో అనుకున్నాను, నేను అడగలేదు. రవీంద్ర భారతిలో బ్రదర్ ఏది మాట్లాడినా క్యాసెట్ రూపంలో నా దగ్గర రావాలి అన్నాడు. అది నాకు ఎవరో చెప్పారు. అబ్బో ఈయన ముఖ్యమంత్రి అధికారం చూపిస్తున్నాడు నా పైన, ఇది ఎక్కడ ఆవేశపడు ఇంతే కదా మరి. రవీంద్ర భారతికి ఎవడొస్తాడు, నేను త్యాగరాజు గారి సభలోనే ఒప్పుకున్నాను 3 సంవత్సరాలు. అసలు తర్వాత రవీంద్ర భారతికి వెళ్ళలేదా? ఈ కారణంగా. కారణం అంటే గుడివాడకి దక్షిణాన ఆయన, ఉత్తరాన నేను, ఆ ఊరు కాకి ఈ ఊరు కాకి అదే కదా. మరి 9 మైళ్ళు అవతల ఆయన ఉన్నాడు దక్షిణాన, 9 మైళ్ళు యువతల నేను రామాపురంలో ఉత్తరాన. మరి పట్టుదల కాదండి, అనవసరంగా ఎందుకో నేనేమి దానికోసం అనలేదని. ఏంటి ఇట్లా మాట్లాడామంటే ఎందుకు బ్రదర్ అని అనొచ్చు కదా, నేను రాజకీయాల్లోకి రానన్నవాడిని కదా. అవును. సరే దాని తర్వాత ఈ స్టూడియో మీదకి వచ్చాడు అనుకున్నా. స్టూడియో మీద నాకు కష్టం వేసింది. ఈ సంఘటన తర్వాత జరిగింది. తర్వాత స్టార్టెడ్ అవాయిడింగ్. ఎక్కడన్నా ఏం బ్రదర్ ఎట్లా ఉన్నారు, మరదలు గారు ఎలా, చీఫ్ మినిస్టర్ కదా, మరదలు గారు ఎలా ఉన్నారు, నాగార్జున ఎలా ఉన్నాడు అంటుండేవాడు. బాగున్నారు, ఇది అందరూ ఆయన సంస్కారం అనుకోవాలని అలా అనేవాడు. మరి చీఫ్ మినిస్టర్ కదా, పలకరించకపోతే కావాలని నేను మాత్రం వెళ్ళేవాడిని కాదు. చీఫ్ మినిస్టర్ అయితే ఇటువంటి చీఫ్ మినిస్టర్ నేను చాలా మంది చూసేవాడిని అనుకునేవాడిని. నేను సీన్ సో మెనీ. నాకున్న పొలిటీషియన్స్తో ఉన్న టచ్ ఎవరికి లేదు. ఎక్కువ పరిచయాలు ఉండేవి. అందరితో నేను చాలా దగ్గరగా ఉన్నవాడిని అండి.
అంచేత ఎందుకు విమర్శిస్తాను నేను ఆయన పిలిచి మర్యాదగా ఎన్నోసార్లు పిలిస్తే వద్దన్నవాడిని నేను, నువ్వు కూడా వద్దన్నవాడిని నేను. ఆయన విమర్శించాల్సిన అవసరం నాకేముంటుందో నేను ఆలోచించలేకపోయాడు. దాంతో మళ్ళీ ఎందుకో ఇండస్ట్రీ రెండోసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇండస్ట్రీ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి యూ ఆర్ ద సీనియర్ మోస్ట్, వై డోంట్ యూ ప్రిసైడ్ ఓవర్ నా రామారావు లక్షణాలు మంచివి కావు, రాను, నేను రాను. రానంటే ఆయన అడుగుతారు ఏం చెప్పంటారు, నేను రానన్నాను చెప్పండి, కోపంగా ఉన్నాను చెప్పండి. సరే బ్రదర్కి నాగార్జున వాళ్ళు వెళ్ళినట్టున్నారు, బ్రదర్కి నా పైన ఎందుకో కోపం, ఎందుకైనా ఒకవేళ అని ఉంటే నేను ఐఎమ్ సారీ అని ఉంటే అన్నట్టు మాట్లాడాను. దాని తర్వాత నేను ఫోన్ చేశాను. అప్పటికి పెళ్లి చేసుకున్నారు ఆయన, లక్ష్మీపార్తి గారిని పెళ్లి చేసుకున్నారు. నేను వారింటికి వారిని భోజనానికి పిలిచింది, వాడిద్దరు నన్ను భోజనానికి పిలిచారు, అందరు ఇండస్ట్రీలో అందరూ పిలిచి, బ్రదర్ జరిగిపోయి ఇక నుంచైనా మనకి ఈ గొడవలు రానికుండా చూసుకుందాం, మనకి ఏముంది అవసరాలే ఉన్నాయి అన్నాను నేను. మీరు అన్నారా? నేను అన్నాను, ఆయన అన్నాడు. ఆయనే కదా పిలిచింది నేను. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని పిలిచాను, లక్ష్మీపార్తి గారు వచ్చారు, భోజనాలు కబుర్లు జరిగిపోయినాయి, అన్నీ బాగానే జరిగిపోయినాయి. ఆఖరికి స్టూడియో ఇష్యూ, స్టూడియో కాంట్రవర్సీ ఏం చేశారు? కాంట్రవర్సీ I opposed him. I went to the court. I won the case. Okay. Through court got the relief. That's all. తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు, ఏం చేయమంటారు అన్నారు, మీకేం న్యాయం అనిపిస్తే చేయండి అని. దట్స్ దే ఎండెడ్ ది మ్యాటర్. ఈయనుంటే మన సుప్రీంకోర్టుకి వెళ్ళేవాడు, దానికి కూడా నేను సిద్ధమై ఉన్నాను. కారణం అంటే మై కేస్ ఈజ్ ఇప్పుడు నేను అమ్ముకు తినే స్టూడియో కాదు కదండి. ఐ హ్యావ్ రిటర్న్ అండ్ గేవ్ టు ది గవర్నమెంట్ దట్ ఐ డోంట్ సెల్ ఇట్, ఇట్స్ ఓన్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ దిస్. నా ఆస్తిపాస్తులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మళ్ళా వెళ్ళి దీన్ని అప్డేట్ చేయాలని అంటే టక్ చేసి ఇచ్చారు. మరి మళ్ళా రాయించుకున్నారు. మా ఇద్దరు పిల్లలు, నేను ముగ్గురు సంతకాలు పెట్టాను. మేము డెవలప్మెంట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కోసమే ఇది చేస్తున్నాం, ఇది నాట్ ఫర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పాం. మేము అమ్ముకుపోవటానికి వీల్లేదండి అది. మరి ఎందుకు? ఓకే, మీరు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆయన మిమ్మల్ని కన్సల్ట్ చేశారు రాజకీయాల్లోకి కలిసి వెళ్దామని చెప్పి. తర్వాత ఏంటంటే మీకు ఓకే ఆయన మీద ఒక అభిప్రాయం, ఈయన పనికిరాడు, ఉన్నంతే మీ స్వాభావికంగా మీరు అయితే సూట్ అవుతారనేది ఒక అభిప్రాయం ఉన్నా కానీ మీరు పెట్టుకోదలుచుకోలేదు. ఆయన సీఎం అయ్యారు, తర్వాత నేషనల్ పాలిటిక్స్లో కూడా ఈ ప్లేడ్ ఏ వైటల్ రోల్ ఒక పాయింట్ వరకు. పరాకాష్ఠకి అయితే పీక్కి వెళ్ళిపోయింది ఆయన ఇమేజ్. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకోండి. అప్పుడు మీకు ఎప్పుడైనా సరే, ఏ మూమెంట్లో అయినా సరే, అరే నేను కూడా రాజకీయాలకు వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనే ఒక భావన కలగలేదా? అసలు ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. బై మెంటలీ ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. నా మద్రకిచ్చిన ఓత్ ఎలా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. మనసు అప్పుడప్పుడు వికలమైన అలా వెళ్ళినా మళ్ళా ఎలా లాక్కోవడానికి ప్రయత్నించిన నేను నిలబెట్టుకున్నాను. నా పట్టుదల ఎలా సాధించుకోవడానికి ప్రయత్నించాను. అందుచేత ఎప్పుడూ కూడా ఈ రాజకీయాల జోలికి వెళదామని నా మనస్సాక్షిగా, పిల్లల సాక్షిగా ఎప్పుడు అనుకోలేదు. డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఈ రెండుటికి నేను విరుద్ధంగా ఉన్నా మొదల నుంచి. మీకు చంద్రబాబుతో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. మంచిది, ఆయన నన్ను గౌరవిస్తుంటే. కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు కుర్రాడు, ఆయన పెళ్లి దగ్గర నుంచి అక్కడికి కూడా వెళ్ళినవాడిని నేను ఆయన మామగారి వయసు ఉన్నవాడిని. దాదాపు ఆయనకి నాకు ఒక నెల 15 మాసాలే కదా తేడా. నన్ను ఎప్పుడు గౌరవిస్తూ వచ్చాడు. నాకు ఏ ఆశలు లేవు, ఆయన దగ్గరికి కావాల్సిన కోరికలు ఏం లేవు. మరి ఆయన నన్ను గౌరవిస్తే కాదని ఎవరిని అంటారా? కాదంటే నేను మీరు కాదు, ఇంకొకరు కాదు. ఆయన చాలా గౌరవించారు. ఆయన తెలుగుదేశం ఆయన రాజశేఖర రెడ్డి గారితో కూడా అన్నాను నేను ఒకసారి. నేనంతా తెలుగుదేశం వాడిని అనుకుంటారు, అసలు నేను కాంగ్రెస్ వాడిని. ఆయన ఒకప్పుడు ఎస్పీగా ఉండి ఆయన పాలిటిక్స్లో చేరారే, మినిస్టర్ అయ్యారు తర్వాత, విజయరామరావు.
అప్పుడు పిలుపు జరిగి అవును అందరూ అదే పిలిచారు కదా. తటస్థవాదులు అప్పుడు మీరు పిలిపించారు, ఆ మీటింగ్ మీరు వెళ్ళారు. అది వెళ్ళాను. వెళ్ళి నేను కాంగ్రెస్ వాడిని అయినా మీరు బాగా చేస్తున్నారు కాబట్టి ఈసారి మీకు ఓటేస్తాను. అవును, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ తెలుగుదేశం మ్యాన్. ఎస్. అంచేత నన్ను ఎప్పుడు గౌరవిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఆ బ్యారేజ్ దగ్గర నుంచి ఆ గౌరవం ఎప్పుడు తగ్గించుకుంటానే ఉన్నా. ఒకసారి ఆయన కూడా నాతో ప్రస్తావించారు, వెళ్తా వెళ్తా మామగారి దగ్గరికి, ఇది ఎవరిని మీ పుట్టిన పాలిటిక్స్లోకి వస్తే బాగుండు కదా అని. నాకు ఆ ఇష్టాలు లేవని నేను చెప్పాను క్లీన్. మీకు రాజ్యసభ కూడా ఆఫర్ చేసినట్టు గుర్తు నాకు. చెప్పిన చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశంలో చేరాలి కదా, నేను చేస్తాను. నేను పార్టీలో అయితే కాంగ్రెస్ లో చేరేవాడిని. నామినేట్ చేయించడానికి కూడా ట్రై చేసినట్టు గుర్తు నాకు. ఉండొచ్చు, నామినేట్ చేయించి అయితే అప్పుడు డైరెక్ట్ గా మెంబర్షిప్ లేకపోయినా కానీ యూ కెన్ బికమ్ రాజ్యసభ మెంబర్, బట్ ఇండైరెక్ట్ గా మీరు తెలుగుదేశంతో అసోసియేట్ అవుతారు. అట్నే అట్లాంటి ఆలోచన ఏదో చేసినట్టున్నారు నాకు ఇష్టం లేదు. ఏమండి అప్పట్లో ఆయన ఏదో అట్లాంటి ఆలోచన చేసినట్టున్నారు. చేశాను, విన్నాను. అంతేగాని ఇప్పుడు నాకు ఏంటంటే మీ అనుభవం తెలివితేటలతో చేశానని వెంటనే మీతో మాట్లాడకుండా అయితే ఆయన చేయదు కదా. అలా కాదండి, ఆయన ట్రై చేస్తూ నాతో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే అది నామినేషన్ అయితే ఎప్పుడైనా ఒప్పుకుంటాను నేను. నామినేషన్ అయితే ఎప్పుడైనా ఒప్పుకుంటాను. అసలు నామినేషన్ కావాలంటే నేను చెన్నారెడ్డి గారిని అడిగాను కదండి. ఈ రామారావు గారి కంటే చనువు, చంద్రబాబు నాయుడు గారి కంటే చనువు మీకు. వాట్ ఏ ఫ్రెండ్ హీస్. అంచేత నేను నాకు సంజీవ్ రెడ్డి గారు తక్కువ, సంజయ్ గారు తక్కువ, వెంకటరావు గారు తక్కువ. వెంకటరావు గారే కదా ఈ స్టూడియో కట్టడానికి అన్ని నాకు సహాయాలు చేసింది. పివి నరసింహరావు గారు నాకు తక్కువ స్నేహితుడా చెప్పండి సార్. ఎంత క్లోజ్గా ఉన్నాను మీకు తెలీదు. వెరీ క్లోజ్. అప్పుడు మేము చిన్నవాళ్ళం. వెరీ క్లోజ్. మీరంతా చాలా దగ్గరగా ఉన్నవాడిని నేను. బ్రహ్మానంద రెడ్డి గారు అంతే. బ్రహ్మానంద రెడ్డి గారు పాలిటిక్స్లో రాకముందు నుంచి తెలుసు నాకు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే ఒక పెక్యులర్ వాతావరణం, అంటే ఒక సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది, అంటే వారసత్వం అనేది. అయితే ఒక సందర్భంలో మీరు ఎక్కడో అన్నారు, మా రోజుల్లో మేము నటించడానికి వెళ్ళినప్పుడు నిలబెట్టి శల్య పరీక్ష చేసి కన్ను, ముక్కు, పన్ను ఇన్ని చూసి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసి అప్పుడు మాత్రమే వాళ్ళు నిర్ధారణకు వచ్చేవాళ్ళని కదా. కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి అర్హతలన్నీ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అర్హతలని ఇప్పుడు న్యాచురాలిటీ అని ఇవన్నీ ఇప్పుడు అవి ఎక్కడ కావాలంటేనండి, మన పురాణాల్లో కొన్ని లక్షణాలు పెట్టారు. రాముడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కృష్ణుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దుర్యోధనుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, రాజరికాలు ఉన్నాయి, కర్ణుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అర్జునుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయని, భీముడికి కొన్ని లక్షణాలు ఉన్నాయని. మరి ఇప్పుడు ఈ మనుషులకి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి ఇన్ని లక్షణాలు ఉన్నాయని ఎక్కడ లేవు కదా. వాళ్ళకి పుట్టిన బిడ్డలకి ఇటువంటి లక్షణాలు ఉండాలి ఎక్కడ లేవు కదా. అందుచేత ఇప్పుడు వచ్చేవాళ్ళ బిడ్డలకి ఈ లక్షణాలు ఉండాలని ఎక్కడ లేదు. ఆ రోజున అట్లా చూసారు, పళ్ళు బాగున్నాయి, ఎందుకు బాగుండాలి, ముక్కు బాగుందా లేదా అని. ముక్కు ఎందుకు బాగుండాలి, ఎందుకు బాగుండాలో మీరు చెప్తారా? నేను చెప్తాను, మీరు చెప్పండి, మీరే చెప్పండి. కానీ మూమెంట్ ఉన్నాయి, మొహంలో మూమెంట్ ఉన్నాయి, కళ్ళు, పెదాలు తెరిస్తే పళ్ళు కనిపిస్తాయి, కళ్ళు అటు ఇటు తిరిగిస్తే అవి ఎంత చమకుతో ఉన్నాయో, అందంగా ఉన్నాయో, లేకపోతే చాకచక్యంతో ఉన్నాయో తెలుస్తాయి. పెదాలు మాట్లాడేటప్పుడు మనం మీ అంక నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు మీ కళ్ళంక కళ్ళంక ఈ మధ్యలో ముక్కు చచ్చింది, అందుకని అది కూడా బాగుండాలి. నాగార్జున నేను ఇండస్ట్రియలిస్ట్ చేయాలని నేను నాగార్జున చదివించాను. అతను చదివింది శాన్ హోజేలో, కొలంబియా యూనివర్సిటీలో 2 చోట్ల ఉంది. టెక్నీషియన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 50%, ఎంబీఏ 50%. నేను చదివించింది అది శాన్ హోజే యూనివర్సిటీలో ఉంది, కొలంబియా యూనివర్సిటీలో ఉంది, ఎక్కడ లేదు. అక్కడ ఎందుకు చదివించానంటే ఈ కెన్ బి ఎ టెక్నీషియన్ అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేటర్. టెక్నీషియన్ తోక చాటించడానికి వీలు లేదు. ఈ కెన్ బి ఎ టెక్నీషియన్. ఒక టెక్నీషియన్ అయితే అడ్మినిస్ట్రేటర్ తోక చాటించడానికి వీలు లేదు. అలా అది ఇస్తే అతను చూసిన తర్వాత పెళ్లి చేసి వెంటనే 1 సంవత్సరం అటు తిరిగిరాడు, ఎంజాయ్ చేయండి అంటే అప్పు చెప్పేసి అంటే నేను స్టూడియోలో యాక్ట్ చేస్తాను. యాక్ట్ చేస్తా అంటే మరి నీకు అనుభవం లేదు అది ఇదని చెప్పి, నేను ఫాదర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి కరాటే చెప్పించి, డైలాగ్స్ డిక్షన్ చెప్పించి, బాంబే పంపించి అక్కడ ఆశాచంద్ర అని ఆవిడ దగ్గర ఏదో చేసాం. అలాగే నాగార్జున కొడుకు
నాగ చైతన్య సినిమాల్లో చేరాలంటే వెంటనే బాంబే పంపించాడు, ఇక్కడ డిక్షన్ చెప్పించాడు, తర్వాత హాలీవుడ్ పంపించాడు డాన్సెస్ నేర్చుకోవడానికి. ఇంత ప్రిపరేషన్ ఉంది. బికాజ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ బికాజ్ అది వారసత్వం మూలంగా వచ్చింది కాదు. దే డిజైర్డ్. నేను ఎప్పుడు వాళ్ళకి లేకుండా మనం వాళ్ళని ఇన్స్టిగేట్ చేయకూడదు అని సిద్ధాంతం నాది. నన్ను ఎవరు ఇన్స్టిగేట్ చేశారండి? అదే అనేది నాకు వారసత్వం ఎక్కడుంది? వారసత్వం లేదు, ప్లస్ గాడ్ ఫాదర్ లేరు మీకు. అంచేత వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, అది హెల్ప్. కానీ 3-4 పిక్చర్లు దెబ్బతిన్నాయి, అయిపోయింది నాగార్జున అన్నారా ఇండస్ట్రీ అంతా. 3-4 పిక్చర్లు దెబ్బతిన్నాయి. ఆ స్టోరీస్ సెలెక్ట్ చేసింది నేనే. కొంచెం క్లాసీ స్టోరీస్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకో బాబు అన్నాను. అతను సెలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యాడు. టు టెల్ ది ఫ్యాక్ట్. ఓకే, సో ఎందరికో అభిమాన నటుడే కాదు, ఎవర్ గ్రీన్ హీరోగా ఇంతకాలం కీర్తించబడుతున్న అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయన కొన్ని అభిమానించే విషయాలు కొన్ని. వెల్కమ్ బ్యాక్ నాగేశ్వరరావు గారు. సార్, మీ జీవితంలో కూడా మీరు జనానికి ఎంతైతే ఎంటర్టైన్మెంట్ పంచారో అట్లాగే కొన్ని మధుర అనుభూతులు కొన్ని ఉండుంటాయి. అవి కొన్ని షేర్ చేసుకుని ఉంటారు, కొన్ని చేసి ఉండకపోవచ్చు కూడా. పర్టికులర్గా ఏబిఎన్ ప్రేక్షకులతోటి షేర్ చేసుకోవడానికి ఏమైనా మిగిల్చారా? ఒకటండి, నాకు మొదల నుంచి ఒక నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నవాడిని నేను. మా అమ్మకి తాగను అని ఒట్టు పెట్టాను. తాగుడు, ఈ పిచ్చి వేషాలు వేయాలని ఒట్టు పెట్టాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఒకసారి 2 సార్లు తాగాను. నేను చెప్పాను, ఇతరులకి చెప్పాను, నేను రాసిన పుస్తకంలో కూడా రాశాను. అప్పుడప్పుడు కోవెలమూడి ప్రకాష్ రావు గారు నా దగ్గర డబ్బులు పుచ్చుకునేవారు. జీతాలు తక్కువగా ఉండి ఎప్పుడన్నా పుచ్చుకునేవారు. అంటే ఎప్పుడన్నా ఇచ్చి మళ్ళీ ఆయన తిరిగి ఆయన డిస్ట్రిబ్యూటర్స్ పంపించగానే పంపిస్తుండేవారు. అట్లా ఒకసారి డబ్బు అడిగాను నన్ను. అడిగితే ఎంత కావాలి అన్నాను నేను. ఒక 1000 రూపాయలు చాలు అన్నారు. 1000 రూపాయలు ఏంటండి అన్నాను. ఇప్పుడు చాలే అన్నాడు. ఇది తర్వాత వెళ్ళి ఫర్లాగా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత, ఈ 1000 రూపాయలు అప్పు కదయ్యా, దీపావళికి ఎవరి దగ్గర తీసుకుని మేమంతా ఫ్రెండ్స్ అంతా తాగుతాం ప్రతిసారి. మరి ఈసారి నాకు ఎవడు దొరకలేదు, నువ్వు అప్పుడప్పుడు అప్పు ఇచ్చి తీసుకుంటుంటావు కదా, అలా కాదు, ఇది కావాలంటే నీకు కూడా రా అన్నాడు. నేను అందరూ ఇటు తేలిలాగా ఉంటుందా, ఏళ్ళలా ఉంటుంది, ఎందుకు ఇటు చేస్తా, నా డబ్బులు ఏంటి తిరిగిపోయినాయి 1000 రూపాయలు, దీని సంగతి ఒకటి తెలుసుకుందామని వాడితో నేను స్పెన్సర్లో ఎక్కడ పెట్టేవారు. వెళ్ళాను. వెళ్తే ఆయన కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు బ్రతుకు తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళు వీళ్ళంతా చేరారు. వాళ్ళంతా తాగుతున్నారు. నేను కూడా వెళ్ళి నాకు కూడా ఇచ్చారు. ఇస్తే అది బిట్టర్గా ఉంది, మింగుడు పడకుండా ఉంది, ఏదో తాగాను నేను. వాడు కూడా కొంచెం మంది తాగినాడు. వీడికి కొంచెం వేసి బయట లాగేద్దాం రహస్యాలని వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొంచెం ఎక్కువ వచ్చారు. మేమంతా గల్ప్ కొట్టేస్తాను, నువ్వు కూడా కొట్టేస్తావా అన్నారు. కొట్టేస్తాను, గల్ప్ కొట్టేస్తాను. కొట్టించినా ఏదో ఇంతకంటే ఎక్కువ ఇస్తే నేను డేంజర్లో పడతాను. వాట్ మిస్టర్ ప్రకాష్ రావు అన్నాను. మీరు కావాలని అంటే అయిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఇట్లా మాకు ఇట్లా అనుమానాలు ఉన్నాయి నీ పైన, అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు చెప్పు, నిజం చెప్పవే నువ్వు. ఏంటి అడగండి చెప్తాను, కొత్త తాగినట్టు. ఇట్లా అని అడిగారు, కొన్ని పేర్లు అడిగారు, హీరోయిన్ల పేర్లు. అడిగితే చెబుతాను, ముందు మీరు చెప్పండి అన్న. వాళ్ళందరితో చెప్పించా. ఇప్పుడు ఏదైనా నాకు ఏం తెలియదు, నాకు అక్కడ సంబంధాలే లేవు అన్నారు. అమ్మ దొంగ ముట్ట మమ్మల్ని ముంచేశారు, నవ్వుకున్నారు అన్నారు. అంటే మరి వాళ్ళేమి ఇట్లా అనుకుంటున్నారు, కుర్రాడు పడేద్దామని. మరి నాకు విన్నాను కదా, మీ జాతర మీరు తీసుకున్నారు ఉన్నాయని కాదు, సంగతి చెబుతున్నాను నేను. వాళ్ళకి అనుమానాలు. అప్పట్లో ఇండస్ట్రీలో ప్రచారం లేదు, ఒక పర్టికులర్ హీరోయిన్ కోసం ఎన్టీఆర్ ఇద్దరు పోటీ పడేవాళ్ళని.
ఏమట్లా ఏం లేవండి. పోటీలు పడ్డాలు ఏమున్నాయి, అటువంటి ఏమైనా ఊరిని అనుకుంటుండేవారు. ఎవరితో చదువుకుంటే వాళ్ళతో. మరి నేనండి హీరోయిన్తో నాకు ఒక ఇబ్బంది వచ్చింది. నేను బాగా రామారావు గారి కంటే ఎక్కువ చదువుగా ఉండేవాడిని హీరోయిన్స్తో, అందరితో. బాగా చిలిపిగా మాట్లాడతారని కూడా చెప్తుంటారు. రీజన్ ఉండేవాడు. ఎందుచేతనంటే చిలిపి లక్షణాలు నాలో ఉన్నా అక్కడ కొంతమందితో మాట్లాడకూడదు, కొంతమంది మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే నేను భానుమతి గారు అంటే చాలా భయంగా ఉండేవాడిని. నాకంటే నా వయసు 7 రోజులు పెద్దది నాకంటే ఆవిడ. బట్ బై ది టైం నేను వెళ్ళేటప్పటికి స్టార్. మిగతా వాళ్ళందరూ నా కళ్ళ ముందు వచ్చినవాళ్ళు, అవి మాత్రం నాకంటే ముందున్నది. అంచేత మీద చెయ్యి వేస్తే చెయ్యి అట్లా వణుకుతూ ఉండే పరిస్థితులు ఉండేది. అందుకని డిఎల్ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవారు, రామకృష్ణ గారు. వీళ్ళు ఏం చేసేవారంటే ఒకసారి ఎన్నూరు, ఒకసారి మహాబలిపురం, ఒకసారి రాజకోట, ఇట్లా తీసుకెళ్ళి మీ ఇద్దరు చేయి పెట్టి పరిగెత్తండి, నీళ్ళు చల్లుకోండి, ఇట్లా చేసి నాలో చనువు క్రియేట్ చేసి సెలవరాజు కెమెరా 16mm కెమెరా ఇచ్చి నాకు చనువు క్రియేట్ చేసి ఇట్లా నన్ను తయారు చేసిన వాళ్ళు భానుమతి, రామకృష్ణ గారు, డిఎల్ గారు ఒకడు. అంచేత ఈ బిడియం పోవడానికి ఎవరికైనా ఇబ్బంది వస్తుంది. దాని తర్వాత సంసారంలోనే సావిత్రిని తీసేశారు. ఆవిడకి ఇట్లాగే జరిగింది. నేనంటే భయపడి, ఆవిడ భయపడి, అభిమానం ఉండి. దీంతో ప్రసాద్ గారు అన్నారు, నాగేశ్వరరావు నేను పార్ట్నర్గా ఉన్న మాయలమారి పిక్చర్లో నుంచి ఒక ఎక్స్ట్రా వేషం వేస్తున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి సావిత్రి ప్లేస్లో పెట్టారు. అది దూరం, అక్కడ నేను ఉంటే కూర్చునేది కాదు, నేను ప్రొడ్యూసర్ అయిపోతుంది అక్కడ. అటువంటి అమ్మాయి నా పక్క హీరోయిన్ అయిపోయింది. నేనేమో బయటని, అదేమో సాఫిస్టికేటెడ్ గర్ల్ క్యారెక్టర్. అక్కడే సావిత్రి దెబ్బతింది. ఏమో ఈ సావిత్రి దెబ్బతింది. మళ్ళీ ఈ అమ్మాయి ఇట్లా ఉంది, కొంచెం నువ్వు చనువుగా మాట్లాడకపోతే కష్టమయ్యా, నువ్వు కొంచెం తగ్గి తీసుకో, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పు, మరి చనువుగా యాక్ట్ చేయాలి కదా, ఆమె నిన్ను లీడ్ చేయాలి, బయట నువ్వు లీడ్ చెయ్యి, తర్వాత సినిమాలో ఆవిడ లీడ్ చేస్తుంది. ఇట్లా ప్రసాద్ గారు నేను మాట్లాడుకుని కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టాను. మాట్లాడితే అమ్మాయి చదువు చిక్కిపోయింది అనమాట. నాగేశ్వర గారు చదువుగానే మాడతారు. ఇలా ఇది మంచి లక్షణం అని కొత్తగా హీరోయిన్ వచ్చిన వాళ్ళందరితో నేను అడాప్ట్ చేశాను. అందరితోనూ చదువుగానే మాట్లాడేవాడిని, చెప్పిగానే మాట్లాడేవాడిని. రామారావు గారు మాట్లాడేవారు, ఏమండి బాగున్నారా, మీరు ఉల్లాసంగా ఉన్నారా, అందరూ బాగున్నారా అంటుండేవాడు. ఏంటే కదా, రేపు పొద్దున మంచి డ్యూయట్ సాంగ్ ఉంది, బీ కేర్ఫుల్, రాత్రిపూట పొద్దుపోయే వరకు పిల్లలు ఇట్లా అంటుండేవాడిని. నేను అదే చెప్తుంటారు. నేను ఇట్లానే వాడిని, అందరితో ఇట్లాగానే వాడిని. ఆ కనామగా అంతే ఇట్లే అంటే నేను అడాప్ట్ చేశాను అనమాట. ఆ పని అందరూ చనువుగా ఉండేవారు. నాకు విత్ ఇన్ 5 minutes దే టు కమ్ క్లోజ్. అది అంతవరకే. ఈ నాగేశ్వర ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడని వాళ్ళకి పడిపోయింది. అదే ఇంటిమేసీ కూడా డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ది అప్రోచ్. అంచేత దానికి ఎవరన్నా అనుకోవడానికి అక్కడ అవకాశాలు ఉంటాయి కొంతమందికి, మనం ఏం చేస్తాం దానికి. సో మీరు కేవలం అనుకోవటం వరకే అంటారు, అంతే. అంతే. దీని మీద SMS అడుగుతాం, నమ్ముతారా లేదనేది. ఎవరిని? పబ్లిక్ని అడగండి. అది ఉంది, తెలిసిందే కదా, వాళ్ళకి తెలిసిందే కదా. ఓకే, ఒక ప్రిన్సిపల్ కోసం కొన్ని వదులుకుందాం అనుకున్నారు మీరు, ఇట్లాంటివి. రైట్. కానీ మీ మనసుని ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళైనా గట్టిగా ఆకర్షించి ఉండాలి కదా. లేదు, అట్లా ఏం లేదు. ఆ స్థాయిలో అసలు మిమ్మల్ని ఆకర్షించే హీరోయిన్ లేదా? యాక్ట్రెసెస్ కారణం అంటే మీకు తెలియదు సార్. నన్ను ఇంతకంటే మాతో చెప్పించొద్దు, కానీ లోతుగా వాళ్ళ బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్ చూసేవాళ్ళం మేము. అవును. మీరు మేకప్లు చూసేవాళ్ళే మీరు. మీకున్న మోజులు మాకుంటాయని మీరు అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. రియలీ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. దీస్ ఆర్ ద రియాలిటీస్. ఎందుచేతంటే నేను అబద్ధవాడిని. అవును, అదే కారణం అంటే నా టోటల్ కెరియరే అబద్ధపు క్యారెక్టర్. యాక్టింగ్ అంటే అబద్ధమే కదండి. ఏమండి? అవును. లాయర్కి నాకు ఏంటి తేడా? ఇల్యూజనరీ కోపం, ఇల్యూజనరీ దుఃఖం, ఇవన్నీ కన్నీళ్ళు మోసమే, కోపము మోసమే, ప్రేమ మోసమే కదా. అందుకని మిగిలేది చాలా కొద్ది అవర్స్ మాకు. తర్వాత నిద్రపోయేది ఎక్కువ, మిగిలేది ఎక్కువ. ఇటువంటి దప్పుడు కూడా అబద్ధాలు ఆడవలసిన కర్మ ఎందుకు? చేత లేదు, నేను అబద్ధం ఆడట్లేదు. చిలిపితనం ఉండడం వేరు, పాడుతనం ఉండడం వేరు. దీనికి దానికి చాలా తేడా.
నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ ఆ, ఇప్పుడు ఒక హీరోయిన్తో రేపు మన అతి చనువుగా ఉండే అమ్మాయి ఉందనుకోండి, రేపు పొద్దున్న 100 సంవత్సరాలకు సరిపడా మన ఇద్దరు ముఖం ప్రజలు చూచి ఎంజాయ్ చేసే లక్షణం ఉంది. నువ్వు ఈ రోజున తెల్లవారులు మీ ఆయనతో కాలక్షేపం చేసి వచ్చావు అనుకో, నీ ముఖంతో నువ్వు వెళ్ళిపోద్ది. బీ కేర్ఫుల్. ఇట్లా కూడా అది తప్పేం కాదు కదండి. సలహా కూడా కదా, ఐ యూస్ టు బిహేవ్. అది చనువుగా చెబుతాం, మొహం చించుకుని చెప్పకుండా నవ్వులాటుకొని చెబుతాం, అంతే. ఓకే. అంటే మీ మొత్తం త్రూఅవుట్ యువర్ కెరీర్ లైఫ్లో బాగా సంతోషం కలిగించిన ఒక సంఘటన? నాకు అవార్డు వచ్చినప్పుడు అండి. ఏ అవార్డు అండి? చాలా వచ్చినాయి కదా మీకు. కాళిదాస్ కౌస్తుభ్ వచ్చినప్పుడు. ఓకే. ఐ హ్యాడ్ ఎ స్పెషల్ ఫీలింగ్ ఫర్ దట్ మూమెంట్. రియల్ మనసులోంచి వచ్చిన భావన అప్పుడు. ఎందుచేతంటే ఐ నెవర్ ఇమాజిన్. పద్మశ్రీ వచ్చినప్పుడు, పద్మభూషణ్ వచ్చినప్పుడు, గ్రాడ్యువల్ టైంలో డాక్టరేట్ వచ్చినప్పుడు, ఇవన్నీ వస్తే సంతోషంగా ఉంటుంది, కానీ అది రావడానికి ఎప్పుడోకప్పుడు అవకాశం ఉంది దానికి. ఇక అల్టిమేట్ ఏంటంటే దాదా ఫాల్కే అవార్డు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అయితే చాలామందికి రాతగ్గ వాళ్ళు ఉన్నా వాళ్ళకంటే ముందు నాకు రావడం, దానికి కారణాలు ఏమో నాకు తెలియదు, కానీ నాకు చాలా వచ్చాయి. అయితే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ కాళిదాస్ కౌస్తుభ్. అది గవర్నమెంట్ అవార్డ్. అట్ ది సేమ్ టైం 200 మంది పండితులు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళంతా సంస్కృత పండితులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేది. నాకు వాళ్ళకి సంబంధం ఏంటి? నేను ఏదో వృత్తి కోసం నేను అందులో పనిచేసిన వాడిని. 17,500 నేను ఒప్పుకుంటే అది వాళ్ళు తీస్తున్నందుకు 5,000 ఇవ్వలేకపోయారు, 12,500 ఇచ్చారు. రోజుకి ఎంత పడుతుందండి? 150 రూపాయలు పడుతుందా? 93 రోజులు పనిచేశాను నేను. దానికి ఆ పిక్చర్లో పనిచేసిన దానికి ఆ రైటర్ చనిపోయాడు, ఆ డైరెక్టర్ చనిపోయాడు, హీరోయిన్ చనిపోయింది, ప్రొడ్యూసర్లు చనిపోయారు, ఆర్ట్ డైరెక్టర్ చనిపోయాడు, నేను ఒక్కడిని మిగులున్నా. మరి వాళ్ళందరికీ బదులు నాకు ఇచ్చారో, నా కోసం ఇచ్చారో నాకు తెలియదు. బట్ అది మాత్రం పర్టికులర్ మూమెంట్ ఇవి ఎక్స్పెక్ట్ చేసింది కాదు కాబట్టి ఎక్కువ సంతోషం. అట్లాగే ఆవేదన కానీ విషాదం కానీ? అంటే తడ్డిగా మా పెద్దమ్మాయి పోయినప్పుడు కొంచెం బాధపడ్డా అనుకోండి. బట్ అట్ సేమ్ టైం ఇతనే ½ దిస్ ఇస్ లైఫ్, అందరికీ జరుగుతుంది, నాకే జరుగుతుందా అనుకుని సరిపెట్టుకుని ఊరుకున్నాను. ఎందుకంటే పెద్ద ఆవేదన జరిగే పరిస్థితి మా కుటుంబంలో ఎప్పుడూ రాలేదు. ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ జరిగాయి. నా జీవితంలో ఎప్పుడు సంతోషించదగ్గ విషయాలే జరిగాయి. కానీ ఎందుచేతంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. నన్ను బలరామ గారు చూస్తారని అనుకోలేదు. ఆ సమయంలో ఆయన పేపర్ చదువుకుంటే నన్ను మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, దిస్ ఇన్సిడెంట్ లైక్ అన్ యాక్సిడెంట్ అలా వచ్చింది. మరి అన్నీ నా దగ్గరికే వచ్చాయి, నాకు అవకాశాలు వచ్చాయి. నాకున్న లాంగ్వేజ్కి, నాకున్న పర్సనాలిటీకి అద్భుతమైన పాత్రలు వచ్చాయి. అన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అవన్నీ వాటన్నిటికీ రియాక్షన్ బాగా వచ్చింది. అందరూ మెచ్చుకున్నారు, ప్రజలు మెచ్చుకున్నారు, మన ఆంధ్ర ప్రభుత్వం మెచ్చుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ మెచ్చుకుంది. ఇంకేం కావాలి నాకు? మొత్తం మీ కుటుంబంలో మీరు బాగా అభిమానించే వ్యక్తి పేరు చెప్పండి. నేను అభిమానించే వ్యక్తి నా వైఫ్. కారణం ఏంటంటే షీ ఈజ్ మోర్ దెన్ ఎ వైఫ్ టు మీ. వైఫ్ని పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందుచేతనంటే ఒక సినిమా వాడి భారీగా సంయమనం పాటించడం, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లగా ఆవిడకి ఏమీ తెలియదు, నాలాగే తెలియదు. నేను కొన్ని నేర్పిన మాట నిజం, ఆవిడకి కూడా తెలుసుకున్న మాట నిజం. మనకు చాలా మర్యాదగా పెరిగిన పిల్ల. గుప్పిడి వేయమంటే చేట ఇచ్చే రకం. బీ కేర్ఫుల్ బాబు అని మా మామగారు నాతో చెప్పారు. కొంచెం భారీ వ్యవహారం. నాదేమో పెద్ద చెయ్యి అంటారు, నాదేమో టైట్. బట్ నేను వచ్చిన స్థితి అటువంటిది. ఇద్దరు ఒకటి వెళ్ళిపోదు కదా. తర్వాత ఎవరైనా వచ్చి మీ ఆయన ఆ హీరోయిన్తో చాలా చనువుగా ఉంటాడు, హీరోయిన్తో చనువుగా ఉంటాడు, కొంచెం ఎక్కించేవాళ్ళు ఉంటారు చూడండి, ఇష్టం లేకుండా. ఇది వాళ్ళ ఛాన్సులు కుదరలేదు కదా, ఎక్కించేవాళ్ళు ఉంటారు చూడండి.
అందుకనే ఆయన మంచి రొమాంటిక్ హీరో అని పేరు అట్లా ఉండబట్టే అని సమాధానం చెప్పి పంపించేసాడు. అంత సంయమనం పాటించగల మిస్అండర్స్టాండ్ అయ్యే లక్షణాలు ఎప్పుడు ఆవిడలో ఎప్పుడు కనిపించలేదు. తర్వాత నా అదర్ సైడ్ ది ఫ్యామిలీ చాలా పేదవాళ్ళు, నా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. దేర్ వర్ డేస్ వేర్ వెన్ ఐ హ్యాడ్ షీ డజంట్ నో వెన్ ఐ హ్యాడ్ టీయర్స్. ఎందుచేతనంటే ఆ బావగారికి వెండిపల్లిలో పెట్టండి, ఆయన సత్తుపల్లిలో తింటున్నారు, ఇది ఇట్లా, ఇవి బట్టలు ఇవి ఇక్కడ ఇవన్నీ ఈయన ఇచ్చారు, ఈయన కట్టుకోరు, ఆ బట్టలు తీసుకెళ్ళి కట్టుకోండి, ఈ చొక్కాలు కుట్టించుకోండి, అవన్నీ నాకు తెలియకుండా కూడా పంపిస్తుంటే ఆయన డబ్బు అడుగుతున్నారు, డబ్బు అడిగాడు అనుకున్నా 500 ఇచ్చి పంపించు, డబ్బు లేదని చెప్పు, లేకపోతే ఊరి ఇదే అలవాటైపోద్ది వీళ్ళకి అని అనుకోండి. ఇవన్నీ నా సైడ్ నుంచే పూర్ పీపుల్ కదండి. అవును, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ 500 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చి భారీ చేయలేరా మా మరదలదే అనుకుంటే ఆవిడ సంతోషపడి నన్ను ఈడు ఇంతేలే ఈ పేనాచాడు అని అనుకుని ఇట్లా ఐ యూస్ టు ఎంజాయ్ ఆల్ దిస్. అదే ఆవిడ కైతే వచ్చినా కానీ మంచిదే కదా. ఐ యూస్ టు ఎంజాయ్ ఆల్ దిస్. అదే కనుక అదర్ సైడ్ మనం ఇంత సంపాదిస్తున్నాం, మీరు ఏంటి ఎవరిపడితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఉంటే వాళ్ళు కష్టపడతారు బతుకుతారు అంటే నేనేం చెప్తానండి. అవును, రోజు పోటాటే కదా, అంతేగా తగదరిగా. దిస్ అందుకని మా వాళ్ళందరూ ఆ సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ నా దగ్గర కంటే ఆవిడ దగ్గరే చనువుగా ఉంటారు. ఇప్పుడు కార్యేషు మంత్రి కరణేషు దాసి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి అని. ఒకవేళ నేను ఏదైనా ఒక తప్పు చేశాను అనుకోండి, ఆ తప్పు చెప్పినా క్షమించగల సమర్థురాలు ఆవిడ. అంత సంయమనం ఉంది. ఓకే, మీరు ఈ మధ్య బయటికి వెళ్ళి మీ ప్రోగ్రామ్స్ అన్నింటినీ వద్దనుకుని చెప్పిన నిర్ణయం తీసుకున్నారంట కదా. నాకు చిన్నప్పటి నుంచి లో బ్లడ్ ప్రెషర్, అది కొంచెం ఈ మధ్య ఎక్కువ ప్రివైల్ అవుతుంది వయసులో. ఈ సంవత్సరంలో తేడా కనిపిస్తుంది నాకు. జ్ఞాపక శక్తిలో, వాటిలో, జీర్ణశక్తిలో, నిద్రలో, వీటిలో తేడా లేదు, కానీ బీపీలో మాత్రం తేడా. బీపీలో తేడా ఉండి అది చాలా మంచిదండి, యాక్టర్కి మంచిది. లో బ్లడ్ ప్రెషర్ యాక్టర్కి చాలా మంచిది. ఎందుకు మంచిదంటే ఎప్పుడు ఓవర్ కానివ్వదు, యాక్షన్లో ఓవర్ కానివ్వదు, సమయంలో అటు మామూలుగా తక్కువగా ఉంటుంది, ఆవేశం వచ్చినప్పుడు సరిగ్గా ఉంటుంది, లెవెల్కి వచ్చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఇక్కడ దాకా తీసుకెళ్ళి కొట్టమంటే కొట్టేస్తారు, పళ్ళు ఊడిపోతాయి. అటువంటిది ఉండదు నాకు. ఇట్ ఇస్ ఆల్ హెల్పింగ్ మీ లాట్ ఈవెన్ ఫర్ మై క్యారెక్టర్ ఆల్ దీస్ ఇయర్స్. ఇప్పుడు అవసరం లేదు కదా అంచేత. బట్ స్టిల్ అది ఏం చేస్తుంది, నాకు సడన్గా లేచే అలవాటు, సడన్గా నడిచే అలవాటు, ఇటువంటివన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. ఊపుతా ఉంది, అట్లా పడేస్తుంది అప్పుడప్పుడు. ఇవన్నీ జాగ్రత్త పడాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడో సువర్ణ సుందరి అనే పిక్చర్లో 30 అడుగులు ఎత్తు నుంచి పడ్డాను ఒకసారి, ఫెన్సింగ్ చేస్తూ. ఈ కాలు కొంచెం అలా తిరిగిపోయింది, లిగమెంట్స్ అని కొంచెం అప్పుడప్పుడు మెట్లు ఎక్కవలసి వచ్చినప్పుడు, నడుస్తున్నప్పుడు పొద్దున్నే తేడా వస్తుంది. పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం అనుకోండి, పర్లాంగ దూరం నడవాల్సి వస్తుంది. అవును, అది పర్లాంగ దూరం నడవాల్సి వస్తుంది. ఇది కాకుండా కూడా టైంకి వెళ్దాం అనుకుని సరిగ్గా అరగంటలో వెళ్దాం అనుకుంటే అదేమో గంట పడతాం. అవును, ఈ టెన్షను, ఈ కారు వెళ్ళలేదు, ఇంకా రాలేదు, వీళ్ళు పాపం అప్పుడు ముహూర్తం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతే వెనక్కి వచ్చేస్తుంటారు, మనం వెళ్తే బాగుండదు. ఇటువంటి ఊహలన్నీ ఏం చేస్తున్నాయంటే నా ఏజ్ని పనిచేస్తున్నాను. అవును, కరెక్ట్. నేను సంతోషంగా ఉండలేకపోతున్నా దీని మూలంగా. బెటర్ నాట్ గో, హాయిగా ఉండదు ఇంట్లో, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, హాయిగా ఆడితో కలిపితే కాలక్షేపడితే. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కూడా కమర్షియల్ అయిపోతున్నాయండి. మెయిన్ అదే ప్రాబ్లం అవుతుంది. అది కూడా ప్రాబ్లం అవుతుంది. నా వెళ్ళేవాడిని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, బిచ్చకాళ్ళు ఇచ్చేవాడిని అడుగుతారు, ఇవ్వనండి ఏంటి అడగరు. దే డోంట్ నాట్ వేస్ట్ దే టైమ్. వాళ్ళు పెద్ద యాక్టర్లు అండి మనకంటే. ఒక రోజున చూశారు ఒకటి, గ్లిజరైన్ ఏదో పెట్టుకుందండి ఇక్కడ. ఎవరండి? గ్లిజరైన్? గ్లిజరైన్ లాంటిది ఏదో పెట్టుకుంది ఇక్కడ చార్లో, తలతలలాడుతున్నాయి. అది గ్లిజరైన్ తలతలలాడుతుంది. మేము సినిమాలో ఏం చేస్తామంటే, నిజంగా ఏడితే నీరు పలచగా ఉండి కనిపించదు కెమెరాకి, గ్లిజరైన్ వేస్తే తప్పితే ఆ తలతలలాడదు, ఏడుతున్నట్టు తెలియదు. అప్పుడప్పుడు అవి చేస్తాం మేము. వాటి ఎక్కువ వీళ్ళకి వచ్చింది యాక్టింగ్, పిచ్చగాళ్ళకి. వేసుకుని అని పెడుతున్నారు మొహం. వీళ్ళు దుంపదాకా వీళ్ళు పెద్ద మనకంటే యాక్టర్లు. ఒకసారి ఎవడో, నేను
ఎప్పుడు అడుగుతుంటే ₹100, ₹5, ₹10 ఏది ఇచ్చేదానికంటే పైసలుంటే ఇద్దాంలే బెచ్చగాడికి అనుకున్నాను సార్. బాబా తినడానికి బాబా అంటున్నాడు ఒకడు. వీడి నేను ఆరాధనలో ఎట్టగ చేశాను, గుడ్డి వేషాలు ఎట్టగ చేశాను కదా అనుకుంటా ఉన్నాను. నా దగ్గర డబ్బు లేదు, సరే వెళ్ళిపోతా ఉన్నాను. ఒకరోజు 10 పైసలు ఇచ్చాడు. వాడు ఇంతవరకు చేశాడు, కర్వేచర్స్ అన్ని చూసుకున్నాడు. ఇంత చూసి ఇతనా బడా హీరో 10 పైసా అన్నాడు. అమ్మముండా కూడా గుడ్డాడు కాదు బాబాని లాక్కోడా. ఒరే నాకున్న అవార్డు నీ దగ్గర వాడు నేనేమో యాక్టర్ పెట్టండి. ఆ సమయానికి మొత్తం ఎన్ని రోజులు యాక్ట్ చేస్తున్నాడు వాడు, ఎన్ని రోజుల నుంచో నన్ను చీట్ చేసాడు. ఇట్లా ఉన్నారండి, దేశం ఇట్లా ఉంది సార్. మీకు అంటే మీరు ఎంత గొప్ప నటులైనా మీకు ఎవరో ఒక అభిమాన నటులు నటి అని ఉండి ఉంటారు కదా, ఎవరు మీకు చెప్పండి. నాకు చిన్నప్పుడు అశోక్ కుమార్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఏం చేత నవ్వినా మాట్లాడినా న్యాచురల్గా ఉండేది అప్పుడు. ఇప్పుడు న్యాచురల్గా యాక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ట్రమటిక్ సిచ్యువేషన్లో మోరల్ బ్రాండ్ ఒకడు, న్యాచురల్గా యాక్ట్ చేయాలంటే గ్రెగరీ పెక్ ఒకడు ఉండేవారు. యాక్టర్స్లో ఇంగ్రిడ్ బెర్గ్మన్ అని ఒక ఆవిడ ఉండేది. ఇక్కడ యాక్టర్స్లో నర్గీస్ అంటే ఇష్టం అప్పుడు. తర్వాత ఇక్కడ అందరన్నా ఇష్టమే, అందరూ వాళ్ళు టాలెంట్ ఉంది, కానీ ఎక్కువ యాక్టింగ్కి సంబంధించినంత వరకు సావిత్రి అంటే ఇష్టం. నెక్స్ట్ జనరేషన్లో అందరూ అద్దాలు గిద్దాలు అందరి బాగున్నా, జయసుధ అంటే న్యాచురల్గా ఉంటుంది అని ఇష్టం. అంటే మిగతా వాళ్ళంటే తక్కువ. ఇప్పుడు నాబోటి వాడు ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఇష్టం లేదని అనకూడదు కాదులేండి. ఇప్పుడు ఫోటో ఫినిష్ లాగా అనుకున్నప్పుడు ఇది న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటారు. అది కాకుండా వాడు తప్పుగా అనుకోరు కాబట్టి వీళ్ళిద్దరు పెద్ద అందమైన వాళ్ళు కాదు. అవును, అంటే నన్ను నాతో పోల్చుకుంటాను అనమాట. నేను రామారావు గారితో పోల్చుకుంటే నేను అంత అందమైన వాడిని కాదు. బట్ స్టిల్ ఐ కుడ్ స్టాండ్ బిఫోర్ హిమ్. వై? I had my own reasons. I had my own plans. ఆయన ఆరోహణలో ఉంటే నేను అవరోహణలో ఉంటాను. లేదా ఎందుకు చేస్తాను? ఆయన అంటే వెళ్తుంటే ఆఖరికి ఇందాక నా వైఫ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కృష్ణాజిద్దును పనిచేసిన తర్వాత ఆవిడ అంది ఒకసారి, రామారావు మీరు అభిమన్యుడు బాగున్నారు, నారదుడు బాగున్నారు, అర్జునుడు బాగున్నారు, ఆయన బాగున్నారు. కంపారిటివ్ స్టడీ వచ్చినప్పుడు మీరు బాగుండరు, ఆయనంతా బాగుండరు, తెలిపోతారు. ఆయన ఉన్న చోట మీరు ఇటువంటి వేషాలు వేయొద్దు అని ఓపెన్. అంతకంటే బెటర్ పార్ట్నర్ ఎవరు దొరుకుతారు? మిమ్మల్ని క్రిటిసైజ్ చేయదగ్గ, మీకు మంచి చెప్పదగ్గ, మంచి విమర్శ చెప్పదగ్గ పార్ట్నర్స్ ఎవరు? అందుకనే పొగిడేవాడు చెప్పింది పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది కానీ కొవ్వెక్కిస్తుంది. నేనే రాశాను. విమర్శించేవాడు చెప్పింది చేదు గుడికలు తినిపించినట్టుంది కానీ అభివృద్ధికి దోహదం చేస్తుంది అని రాసుకున్నాను. అందుకని ఆ చేదు గుడికలు తినిపించేవారు మా ఇంట్లోనే ఉన్నారు. అర్థంగా ఉంది. సో అందుకని ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలోకి రాగలిగారు. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ మై. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.